నమస్తే కిడోస్, వెల్కమ్ టు లూకిజం పార్ట్ 18 19 మ్యాక్సిమం 18 అనుకుంటున్నా. అలాగే నేను నిన్న రాత్రి లైవ్ పెట్టాను, ఎవరు రాలేదు. నేను కాస్త డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఒక్కరు ఇద్దరు చూశారు అంటే నా లైవ్ని. ఐఎమ్ డిసప్పాయింటెడ్, బట్ హ్యాపీ న్యూ ఇయర్. ఎనీవేస్, హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా అలాగే మన 2026కి వచ్చేసాం. వి ఎంటర్ టు ద 2026. ఇంకా అలాగే 2026ని ఫస్ట్ డేనే లుక్కిజంతో స్టార్ట్ చేయబోతున్నాను. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. లుక్కిజం తర్వాత రేపు పెట్టిన వన్ పీస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఒక సెలవు కాబట్టి నేను వీడియో చేస్తున్నాను. ఇంకా మనం ఎటువంటి బేవాస్ మాటలు లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి వీడియోలో స్టార్టింగ్లోనే మనోడు జెర్మీతో మాట్లాడుతున్నాడు, ఇది 5G ఎలా వద్దా అని చెప్పి ఆలోచిస్తాను. ఎందుకంటే తనకి జాక్ గుర్తు వస్తూ ఉంటాడు. ఇంకా దాంట్లో తను గుర్తు తెచ్చుకుంటూ సరే ఏం చేద్దాం అనిపిస్తుంది, ఆల్రెట్ నేను మిమ్మల్ని వదిలేస్తాను అడుగు చెప్తూ ఉంటాడు. నేను 5G అనుకున్నా సరే వాళ్ళు కూడా కనీసం తప్పేసి ఉంటాడు. ఎందుకంటే వీళ్ళని ఎంత కొట్టిన వీళ్ళు మాట్లాడట్లేదు అని చెప్పేసి. ఇంకా దాంట్లో ఈ లైన్ మ్యాన్ కూడా చేరి తన సోది చెప్పుకుంటూ ఉంటాడు. ఏంటంటే తను ఎలా చూసాడని చెప్పేసి అప్లో హెయిల్ కానీ అలా మాట్లాడుతూ ఉంటాడు. అలాగే ఆ మ్యూజిక్ కానీ దాని గురించి మాట్లాడుతుంటే ఎవరో చూసి హే కిడ్స్ అని చెప్పి మాట్లాడుతుంటే వాళ్ళు బిగ్ డీల్ కానీ ఒక ఎగ్జిక్యూటివ్స్ మెంబర్స్ దాన్ని చూసుకుంటే లైన్ మ్యాన్ వాళ్ళని రెస్పెక్ట్ ఇస్తూ మీరు బిగ్ డీల్కి చెప్తున్నారంటే హలో సార్ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళు కూడా పిల్లలు కూడా ఇంకా హలో సార్ అని చెప్పి చెప్తూ వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్న సరే వాళ్ళు కూడా షాక్ అవుతూ ఇటు మాకు రెస్పెక్ట్ ఇస్తున్న పిల్లడా అని చెప్తుంటే ఏం లేదు సార్, నేను కూడా బిగ్ డీల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, నేను కూడా జాక్తో పాటు ఉండాలనుకుంటున్నాను, జాక్లీ పాటు ఉండాలనుకుంటున్నానని చెప్పి చెప్తా ఉంటాడు. ఏంటంటే దాని కింద మనోడు మ్యూజిక్ వాయిస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం కూర్చుని మన జర్మీ మీదే దాని ఆ జర్మీ కాడ కూర్చొని చూసిన వెంటనే ఇలా ఇంకా షాక్ అయిపోతున్నారు. రే ఏం మాట్లాడుతున్నారా, సెకండ్ ఇన్ కమాండర్ బిగ్ డీల్ వెళ్తాం ఉన్నారా మీరు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా తర్వాత జర్మీ కోసం అని చెప్పేసి మన జాక్ వచ్చేసి తనకి ఫుడ్ కూడా ఇస్తూ ఉంటాడు జాక్లీ. ఇంకా దాంట్లో చూసి ఇంకా షాక్ అవుతూ ఉంటున్నాడు లైన్ మ్యాన్. ఎందుకంటే అంటే పెట్టిన మనిషి వీడి కోసం వస్తున్నాయి సరికి ఈ దాంట్లో కింద చేస్తానని చెప్పేసి. ఇంకా దాని తర్వాత బిగ్ డీల్ మన డ్రాగన్ మనోడి కోసం వచ్చా అని చెప్పి అనుకుంటే సార్ మీరు క్రూలో జాయిన్ చేసుకోవచ్చు సార్ ప్లీజ్ సార్ అని చెప్పి అడుగుతుంది. ఇంకా మనోడు కూడా సరే నా క్రూలో జాయిన్ అయిపోలే అని చెప్పేసి మనోడు చెప్తూ నువ్వు వెళ్ళి స్కూల్ కంప్లీట్ చేసేసి తర్వాత నా క్రూలో జాయిన్, ఓకే బాయ్స్ ఇంక వెళ్దాం పదండి, డూ మై బెస్ట్ బాయ్స్ అని చెప్పేసి చెప్తూ మీ జాగ్రత్తగా ఉన్నాను సార్ అని చెప్పేసి చెప్తూ వెళ్ళిపోయి ఉంటాడు. దాని తర్వాత వాళ్ళ టీచర్ చూపిస్తూ ఉంటాడు. టీచర్ కూడా మన జెరీతో బాగుంటుంది. ఎందుకంటే జెరీ చాలా వరకు అందరినీ చేసేసి మార్చేశారని చెప్పేసి, అంటే జెరీ ఇలా ఉండే సరకాల వాళ్ళతో కలిసిన తర్వాత అందరూ బాగా అయిపోయారని చెప్పేసి ఎందుకంటే తనకు కూడా జెరీ మీద కాస్త లిటిల్ బిట్ ఆఫ్ క్రష్ వచ్చినట్టు చూపిస్తూ ఉంటాడు. ఏం తర్వాత మన జెరీ గారి ఫోటో చూపిస్తూ ఇంకా ఇక్కడ సీన్ కట్ అవుతుంది. ఇక్కడ చూసి మనకి ఒలివ్యాంగ్ చూపిస్తూ ఉంటాడు. ఒలివ్యాంగ్ కూడా ఏదో సంథింగ్ మాట్లాడుతూ ఉంటాడు. అది కూడా మన జింగ్రాంగ్తో అదేంటంటే వాళ్ళిద్దరు కొన్ని విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. అదే వాళ్ళపై జే హై స్కూల్లోని ఎవరెవరు ఉన్నారని చెప్పేసి, ఇంకా అలాగే వాళ్ళని ఎట్ట ఓడించాలని చెప్పేసి నేను వాళ్ళని అనలైజ్ చేస్తా అని చెప్పేసి, అలాగే ఆలివ్యాంగ్ కూడా అక్కడే ఉన్నాడని చెప్పి మనోడికి తెలిసి ఉంటుంది. సరే అయితే జాగ్రత్తగా వెళ్ళు, ఇంకా అలాగే ఆలివ్యాంగ్ కూడా ఎక్కడ ఉన్నారు ఖచ్చితంగా పట్టుకురా అని చెప్పి తను చెప్తూ అని మనకి బ్యాక్ స్టోరీ ఇప్పుడు చూపిస్తూ ఉంటాడు. మనోడు అక్కడ ఉన్నప్పుడు ఆ పిల్లి తీసుకుని పోకుండా మన జెరీగాడు ఆపేసి ఉంటాడు. ఇంకా జెరీగాడు ఆపేశారు కల్లా మనోడు బెస్టెడ్గా పిల్లెటి వాడు మొహం మీద పెట్టేశారు కదా, లెట్స్ గో మీ అని చెప్పి సప్పంట దానికి వచ్చేసి ఉంటారు. అలాగే మనకి ఐకానిక్ స్క్వాడ్స్ అనేవి మనడికి వచ్చుంటాయి. ఇంకా దాని తర్వాత వాడు వచ్చేసి మన ఒలివ్యాంగ్ని మనోడు ఏం చేసి ఉంటాడు మీకు తెలుసుకోండి. వాడు ఇది చేసిన తర్వాతే జైలుకి వెళ్ళి ఉంటాడు. అలాగేదంటే జరిగింది ఇది గన్ బాబాయ్ అనుకుంటా ఉంటాడు. ఇంకా దాని తర్వాత అలా జరిగిందని చెప్పి చెప్తూ అప్పుడు నేను కలిసినప్పటికీ ఒలివ్యాంగ్ బాగా విచిత్రంగా అయిపోయి ఉన్నాడు. కానీ తనకి పెయిన్ అయితే ఏం లేకుండా ఉన్నాడు. అందుకే నేను చాలా మాస్టర్ చేసేసి ఇలా చేశాను. ఒలివ్యాంగ్ ఇప్పుడు హాస్టల్కి వన్ ఆఫ్ ది లీడర్, అదే హాస్టల్ పార్టీకి. ఇంకా అలాగే హాస్టల్కి కొంతమంది హాస్టల్ మెంబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కొంతమంది వదిలేసి వెళ్ళిపోయారని చెప్పేసి, ఇంకా అలాగే వాళ్ళపై కొంతమంది ఎగ్జిక్యూటివ్స్ని జాయిన్ చేయించుకుని చెప్పేసి ఆలివ్యాంగ్ ఇంకా స్టార్టింగ్ నుంచి మై హాస్టల్ అని చెప్పేసి పార్టీగా డివైడ్ చేసేసి ఒక్కొక్క హాస్టల్ని సృష్టించుకుంటూ వెళ్ళాడని చెప్పేసి. ఇంక ఇక్కడ మనకి సీన్గా చూస్తుంటే మన జేహెచ్ స్కూల్ని చాలా రోజులు చూపిస్తున్నాం. మనకి డానియల్ గారు కాలేజ్కి వచ్చినట్టు డానియల్ గారు స్కూల్లో లేసినంత పాడిపోయి వెళ్ళిపోయాడని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అప్పుడే డానియల్ గారు సీట్లో ఎవరో కొట్టాపై కూర్చున్నారు చెప్పి తను ఎక్కడైనా చూసా అని చెప్తుంటే అది ఎవరో కాదు మన చిన్న డానియల్ ఏంటంటే తను నీ ఏందో నువ్వు యూకిడ్ అని చెప్పి అనుకుంటే డానియల్ గారు ఏంటంటే వాడు దెబ్బ పోయి ఉన్నాడు. ఎందుకంటే తను కాన్షియస్ పొనుకోదు కాబట్టి తను మిస్టేక్లు ఇక్కడికి వచ్చేసాను అంటాడు. ఇంకా తర్వాత అందరూ అంటే డానియల్ గారిని చూసినందుకు ఇక్కడ చాలామంది వచ్చి ఉంటారు. ఎందుకంటే డానియల్ గారు ఫేమస్ అనుకుంటా, హోల్ స్కూల్లో వచ్చేసి ఉంటుంది. ఇంకా అలాగే మనకి మన బన్నకుల్స్ చూపిస్తూ ఉంటాడు. బన్నకుల్స్ వాళ్ళు అయితే
మన వాస్కో ఇంకా జేసి ఇద్దరేందంటే మన ఫ్యాషన్ డిపార్ట్మెంట్‌కి రావాలని చెప్పి మన బిగ్ డీల్‌తో 4 మేజర్ క్రూజ్ గురించి మాట్లాడడానికి వస్తున్నారని చెప్పేసి వస్తూ ఉంటాడు. దానికి మనకి మ్యారీ కిమ్ కూడా చూపిస్తుంటది. ఆ పాప కూడా మన జేసు ఫ్యాషన్ డిపార్ట్మెంట్‌కి వస్తుంది. మనోళ్ళు కూడా ఫ్యాషన్ డిపార్ట్మెంట్‌కి పోతా ఉన్నాడు. మొన్న పోయి రాగాలని చెప్పి. ఇంక తర్వాత ఇక్కడ చూసి మనం మేరీ పాప ఇంకా మన జోయి ఇంకా మన డానియల్ బాయ్ ఫ్రెండ్ కూడా వస్తూ ఉంటాడు. మన ఎల్లీ జాంగ్ కూడా అక్కడికి హెయిర్ స్టైల్ మార్చేసరికి మొత్తం పడిపోతా ఉంటున్నాడు. ఇక్కడ చూసేసరికల్లా మన లోగన్ లీ తన తమ్ముడితో ఆడుకుంటా ఉంటాడు. అన్నా నీకు పని చేసి బాగుందని చెప్పి ఇంకా వాళ్ళందరూ స్టేట్ ఫ్యాషన్ డిపార్ట్మెంట్‌కి వస్తున్నారు. కానీ ఫ్యాషన్ డిపార్ట్మెంట్‌లో ఇక్కడ చూస్తే మన డానియల్ గాడు తన లావు బాడీలో చూసి పిగ్గి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పి అడుగుతున్నాడు. అంటే నువ్వు తన బదులు క్లాస్‌ని అటెండ్ చేసేదానికి ఇక్కడికి వచ్చావా? అంటే తను ల్యాబ్‌లో పోయావా అని చెప్తుంటే నిజం చెప్పు అంటే నాకు అర్థమైపోయి నాకు మీ సీక్రెట్స్ అర్థమైపోయి నేను మన సీక్రెట్ తెలిసిపోయినా 2 పర్సెంట్ తెలిసిపోయినా డానియల్ అనుకుంటే తను నేను బుల్లీ చేస్తున్నాను కదా తను నేను స్లేవ్‌గా ఆన్ చేస్తున్నాడు కదా ఇక్కడ ఎవరు నేను బుల్లీ చేయలేవు అవి నేను కూడా చేయను అని చెప్తుంటే నువ్వు బుల్లీ చేయవా సర్లే ఇంకా దాంట్లో చూస్తుంటే నువ్వు ఇలా వచ్చినా నాకు చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడు వస్తుందంటే జోయి కాస్త వదిలే మనం వెళ్ళిపోతాం నో నేను వదలనా అని చెప్పి చెప్తూ ఉంటుంది వద్దు ఇక్కడ చూసిన వెంటనే అక్కడికి లోకల్ లీగ్ అయితే చాలా కోపంగా చూస్తూనే ఉంటాడు. లోకల్ లీగ్ గాడు ఏందంటే తను రైట్ హ్యాండ్ యూజ్ చేయడని చెప్పి ఉంటాడు. యూజ్ చేసేసి ఉంటాడు. ఒక మ్యాన్ తను ఖచ్చితంగా తన మాట తాను నిలబెట్టుకుంటాడు. కాబట్టి జోయిని ఇబ్బంది పెట్టాడని చెప్పి అనుకుంటా అంటే అప్పుడే లిటిల్ పంక్ పికాచు చాలా లేదు కానీ నేను చూసి నేను గుర్తున్నాను కదా నీకు అని చెప్తుంటే గుర్తున్నావు నువ్వు నా హ్యాష్ ట్యాగ్ మోడల్ ఆ విషయం మర్చిపోయావా అని చెప్పి చెప్తుంటే తను దాని గురించి గుర్తు తెచ్చుకుంటారే నన్ను గెలక బాక్ ఇప్పుడు వదిలే అని చెప్పి చెప్తుంటే ఓహో ఎక్కువ అయిపోయింది రో అని చెప్పేసి మన ఫైట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే పంచుని మన జాక్లీ గాడు అయితే దాన్ని తన కాలుతో ఆపేస్తూనే ఉంటాడు. ఇంకా దాని తర్వాత బాగానే చేసావు పంచ్ ఏ ఫైట్ చేయబాక అని చెప్పి చెప్తుంటే నేనేం ఫైట్ చేయట్లేదు జస్ట్ మాట్లాడుతున్నాను కానీ ఫైట్ చేసావంటే నువ్వు గుండోడు కాదు నీకు గుండె వచ్చేస్తా అని చెప్తుంటే సరే నేను ఫైట్ చేయను నేను చెప్తుంటే యారా రే చాప్ సిక్స్ నా కొడక ఇప్పుడు నన్ను ఫైట్ చేయాలనుకుంటున్నావా నీ కాలు నీ చాప్ సిక్స్ ఇలా కొట్టినట్టు ఎలా కొడతా రా రే అని చెప్పి తను చెప్తుంటే వెనక్కి మన డానియల్ బాయ్ ఫ్రెండ్ జే చూడుంటాడు జే కూడా వచ్చిన యా నువ్వారే నా కొడక సిస్టమా యూజ్ ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఇంకా గుర్తున్నావు నువ్వు రిచ్ కదా అని చెప్పి మాట్లాడుతూ చెప్తూ ఉంటాడు. ఏం తర్వాత అక్కడికి యారా నీకు అవుట్ ఆఫ్ నెంబర్స్ అయిపోయినట్టు అయితే అదొకసారి చీట్లు కడుపు ఇద్దరం కలిసి వాళ్ళందరినీ వేసేద్దాం అని చెప్పి తను చెప్తుంటే ఇలాంటి లూజర్తో నాకేం అవసరం లేదు వాళ్ళ దాకానే నేను పోయి ఫైట్ చేసుకుంటాలి అని చెప్పేసి మన లోకల్ లీగ్ అడిగితే అక్కడి నుంచి మనోడిని వెళ్ళిపోయి అంటాడు. అక్కడ చూస్తుంటే చాలా మంది వచ్చేస్తున్నారు ఇంకా వాస్కో కూడా అక్కడికి వచ్చేసి ఉంటాడు. బన్నుకు సినిస్టర్ 7 కూడా చేస్తుంటాడు. అప్పుడే నాకు చల్లాసంగా నీ చేపట్టుకున్నాను అదే అవుట్ ఆఫ్ నెంబర్స్ అయిపోయి అని చెప్పి పట్టుకున్నాను అని చెప్పేసి ఇంకా మీరు ఇద్దరు ఫైట్ చేయబాకండి ఎందుకంటే ఇప్పుడు మీరు కోఆర్డినేషన్గా ఉండకపోతే హాస్టల్ మనం అట్టోడిస్తాం హాస్టల్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా ఆల్సో హాస్టల్ గురించి మాకు చాలా న్యూసెస్ కావాలి ఇంకా అలాగే మనకు ఇంత యూనిట్గా లేకపోతే హాస్టల్ ఖచ్చితంగా మనం వచ్చి నాశనం చేస్తుంది నాకు తెలిసి మనకు జిన్రాక్ ఇంకా హాస్టల్ ఇద్దరు కలిసిపోయి ఉంటారని చెప్తుంది. ఇక్కడ చూసినట్టే మన పాప అయితే మన బన్నుకు బట్టలు వేసేసుకుని నేను కానీ ప్రొటెక్ట్ చేయకపోతే బన్ను కలిసింది అది నేను యూఎస్ కాదని చెప్పి మన జెరీ యూఎస్ కాదని చెప్తుంటాడు. ఏంటంటే వీళ్ళందరూ ఫైట్ చేసినాక రెడీ అవుతూ ఉంటాడు. మన సో అయితే మనం వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి నీకు స్కూల్ చూపిస్తా అని చెప్తుంటే సరే అయితే నాకు డిటెక్టివ్ తీసుకురా నాకు ఇదంతా అవసరం లేదు అని చెప్పి అని చెప్తూ ఉంటాడు డిటెక్టివ్ ఒకటి. ఇంకా తర్వాత అందరూ జోయిని విచిత్రంగా చూస్తూ ఉంటాడు. ఆ ధ్యానాలు గాడు ఎందుకు విచిత్రంగా ఉంటున్నాడే పిగ్గి నువ్వు చాలా వచ్చావు చాలా రోజులు కలిసి అని చెప్పి చెప్తుంటే అవును జోయి నువ్వు ఎలా ఉన్నావు ఇప్పుడు బాగున్నావు కదా అలాగే నువ్వు స్కూల్ ఎలా ఉంది అయినా నీకు ఈ స్కూల్లో నాక ఇంకెవరికి ఎక్కువ ఇష్టం అంటే నాకు ఎవరు లేరు నేను ఇప్పుడే నీ స్కూల్కి వచ్చాను చెప్తుంటే ఓహో అట్టంటావా అని చెప్తాను మాట్లాడుతూ సరే అని చెప్పి వెనక నుంచి జోయిని అందరూ తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే లైక్ తను ఈజీగా మన అన్నని పట్టేసుకోవచ్చు ఈజీగా తను ఒక అబ్బాయితో లేకపోయినా బతకలేదని చెప్పేసి తనకి అబ్బాయి లేకపోతే ఉండలేదని చెప్పి రోజు కూడా అని చెప్పి తను చెప్తుంటే మా డానియల్‌గా చెప్తున్నాడు. లేదు అలా ఏం కాదు. నువ్వు నా ఫ్రెండ్స్‌తో పాటు బాగుంటావు. నాకది బాగా ఇష్టం. ఇంకా అలాగే నువ్వు నాతో పాటు కూడా బాగా టైమ్ స్పెండ్ చేస్తావు. నాకు చాలా బాగా నచ్చింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి తను చెప్పేసరికల్లే తను బ్లష్ అయిపోతూ ఉంటది. ఇంకా దాని తర్వాత ఏం మాట్లాడుతున్నాడో ఎదవలా అని చెప్పి కొడుతుంది. డానియల్ నువ్వు అనుకోనే కాదు. హే డానియల్ నువ్వు కాస్త హైట్ అయ్యావు. నీకు అర్థమవుతుందా విషయం అని చెప్పి చెప్తుంటే అవునా ఏమో లేదే ఇప్పుడు నేను హైట్ అయ్యాను నిన్ను కలిసి నేను ప్రొటెక్ట్ చేయొచ్చు కదా! ఇప్పుడు తను చెప్పేసరికి ఇంకా తను బ్లష్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే డానియల్‌కి చిన్నగా తను పడిపోయి ఉంటది. ఇంకా తర్వాత మనం డోలీ బాబే ద మదర్ ఆఫ్ ఆల్ బ్యాడ్ మన డోలీ బాబే వచ్చేస్తూ ఉంటారు అక్కడికి. మన డోలీ బాబాయ్ వచ్చేసి మన డానియల్ గారిని తిడుతూ ఉంటాడు. అన్న ఎక్కడి నుంచి వచ్చావురా ఏంది డానియల్ ప్లస్ నువ్వు వచ్చావు అని చెప్తుంటే మన డానియల్ గారు ఏంటంటే ఏడుస్తూ ఉంటాడు. తన ఆనందంలో ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే తను డోలీ లాంటి వాళ్ళు చాలామంది చూశాడు. చాలామంది రాంగ్ పార్ట్లోకి వెళ్ళి ఉన్నారు. కానీ డోలీ అయితే అలా కాదు. డోలీ నన్ను ఎలా ఉన్నాడు అక్కడే ఉన్నాడు. ఎక్కడి వరకు అయితే అక్కడి వరకు లిమిటల్లో ఉన్నాడు అని చెప్తూ ఉంటాడు. ఏంటంటే వీళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఎందుకంటే డానియల్ గారు అంత ఈజీగా నవ్వుతుంది ఏడుస్తున్న సకల డానియల్ గారు అయితే స్ట్రైట్గా పోయి మన డోలీ గారిని హ్యాక్ చేసుకుని ఏం మాట్లాడినా చాలా హ్యాపీగా ఉంది అని చెప్తూ జోయితో పట్టుకొని వెళ్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత మన జోయి కాంపినేటర్ కూడా అక్కడ వచ్చేసి ఉన్నాడు. తను ఎవరో చూద్దాం. ఇంకా దాని తర్వాత మనకి క్లాసులో చూపిస్తూ ఉంటే వీళ్ళందరూ క్లాసులో ఎవరో కొత్త అమ్మాయి వచ్చేసిందని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ప్లస్ ఫ్యాషన్ డిపార్ట్మెంట్ మొత్తం విచిత్రంగా అని చెప్పి చెప్తూ ఉంటే అప్పుడే కొత్త అమ్మాయి ఎవరో కాదు మన క్రిస్టల్. అది మన క్రిస్టల్ కూడా సేమ్ మన డానియల్ టైప్ తను కూడా బాడీ షిఫ్ట్ అయిపోయి ఉంటుంది.
తెలియకుండా తన లవ్ బడిని పడుకు పెట్టేసి పెడబడిని తీసుకుని వచ్చేసినది. తర్వాత ఇలా ఇంకా ఈ రూమ్కి వచ్చేసాడు కల్లా అక్కడ చూస్తే వీళ్ళు ఇక్కడ మన పెద్ద కృష్ణ చూసిన వెంటనే షాక్ అవుతూ ఉంటుంది మన జోయి నువ్వు ఇక్కడ ఏం చేస్తావు అని చెప్పేసి. ఇంకా తను కూడా అదే విషయం చెప్పేశారు కల్లా అక్కడ మన జాక్లీ కూడా అక్కడ ఉంటాడు. ఏంది మీరు కూడా అటే చేస్తున్నట్టు నువ్వు తన క్లాస్ని కవర్ చేసేందుకు వచ్చామని చెప్తుంటారు కదా. ఇంకోళ్ళందరూ నమ్మేస్తూ ఉంటాడు. ఓకే ఇంకా మీ ఇద్దరు అలాగే చేస్తున్నట్టున్నారు అని చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇంకా వాళ్ళు పట్టుకోవాలి కాస్త మాట్లాడుకుంటూ తనైతే జోయి దగ్గర కృష్ణను చూసి తను కాస్త జెల్సీ ఫీల్ అవుతూ ఉంటుంది మన జోయి. ఇంకా దాని దగ్గర చూసుకుంటే మీరు అసలు అమ్మాయిని ఎలా పడాలని చెప్పి నన్ను అడుగుతున్నారా, అది చాలా అంటే చాలా ఈజీ. ఏం లేదు అబ్బాయిని ఎలా పడాలంటే మీరేం చేయాల్సిన అవసరం లేదు. అబ్బాయిలతో మీరు కాస్త మంచిగా మాట్లాడుతూ ఉండాలి. ఇంకా అలాగే అబ్బాయికి మీ స్మైల్ ఇంకా మీ ఐస్ అలాంటి సంథింగ్ బాడీ పార్ట్స్ అనేది చాలా అంటే చాలా ఇష్టం. మీరు నోటు మాట్లాడితే ఏ అబ్బాయినా మీద పడిపోతాడని చెప్పేసి లైక్ మన జాక్ మన మీడియాతో పాటు ఉంటారు కదా అలాగా అని చెప్పి చెప్తూ ఇంకా అలాగే మీరు అది స్లేవ్లీ అంటాడు కానీ నాకు తెలుసు కానీ అదైతే కాదు. కానీ మీరు నవ్వుతూ మీరు కానీ ఐస్ కానీ బాగా పెడుతూ మాట్లాడారంటే ఏ అబ్బాయినా పడిపోతూ ఉంటాడు అని చెప్పి చెప్తుంటే అక్కడ చూసి మన జేసంగా చూసి వెంటనే మన పాప అక్కడికి వెళ్ళిపోయి బుక్స్ తీస్తూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత ఎవరు అరే బుక్స్ సరిగ్గా తీసుకుని పోవని చెప్పేసి తన చెవులు లాగుతూ ఉంటే నా చెవులు లాగడం ఫస్ట్ ఆపు, అలాగే నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు నీ మీద అని చెప్పేసి మన జేమ్స్ అదే మన జాక్స్గా చెప్తూ ఉంటాడు. చూసాడు ఓ నెట్ పడేస్తా నువ్వు వాళ్ళకి లెసన్స్ చెప్తున్నావు నెట్ పడేలా అని చెప్పి చెప్తూ ఉంటాడు. దాని తర్వాత మన ఇది మన జోయో చూపిస్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరు హాస్టల్ మన ఇంప్రూవ్ ఉంటే మన డానియల్ గారి బుగ్గలు లాగుతూ ఉంటాడు. ఎందుకంటే డానియల్ గారు చాలా చాలా స్మార్ట్గా అదే చాలా మొన్న అని చెప్పి మన జోయి అయితే ఇక్కడ చేసి తను లేస్ కట్టుకోవాలని ట్రై చేస్తుంటే ఇది ఓల్డ్ ఫ్యాషన్ ట్రై చేస్తున్నావా అంటే మన జోయి కథ చెప్పి ఓల్డ్ ఫ్యాషన్ నువ్వు కనిపెట్టేస్తావు అని చెప్పి చూస్తా అంటే తనపై నీకు చూపిస్తాను న్యూ ఫ్యాషన్ అని చెప్పేసి మనకి ఇష్టంగా న్యూ ఫ్యాషన్లో కట్టేసి ఇచ్చి ఉంటుంది. ఓ చాలా బాగుంది చెప్పి ఏ డానియల్ మనం కాసేపు బయటకు వెళ్దాం వస్తావా అని చెప్పి తను చెప్తూ మనం కెఫ్టేర్కి వెళ్దాం అలాగే కెఫ్టేర్ ఏం జరుగుతుందో నేను చూపిస్తాను అని చెప్పేసి ఇంకా అలాగే మాస్టర్ అని చెప్పేసి కొంచెం చెప్తూ ఉంటాడు. ఇంక తర్వాత డానియల్ గారిని అయితే ఒక రాజుగా తను ఊహించుకుంటా ఉంటుంది. ఎందుకంటే ఎట్టున్నా అని చెప్పేసి అంటే మన బిగ్ డానియల్తో పాటు ఉంటుంది అని చెప్పేసి. ఇంకా అలాగే నా ఇల్లు కూడా కాస్త చిన్నది అల్లనిది ఎప్పుడైనా పడిపోతుంది అంటే నీ ఇల్లు చాలా చిన్నదే నీ ఇంట్లో నుంచి ఏమైనా అంటే వర్షాలు అలాంటివి వస్తూ ఉంటాయి వర్షం పడుతుంది నీ ఇల్లు కూలిపోద్ది అని చెప్తే అవును మొన్నే జరిగింది నా ఇల్లు కూలిపోయింది వర్షం పడడం వల్ల అది చాలా చాలా బాధ వేసిందని చెప్పి చెప్తా ఉండేసరికల్లా మనోడైతే జోయి అయితే ఇంకా బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే తను ఇప్పుడు దాకా డానియల్ ఇంటికి వెళ్ళలేదు కాబట్టి అలా జరిగేసరికి క్రిస్టల్ చెప్తుంటే నేను ఒకసారి వెళ్ళాను కానీ మరీ అంటే ప్రాబ్లం అయితే కాదు మీ ఇల్లు బాగానే ఉండదని చెప్పేసి తను అక్కడి నుంచి చెప్తూ ఉంటుంది. ఇంకా తర్వాత నేనేం తిట్టున్నాను మరి ఇంటి అదవకుండా అలాగే నేను ఇంటికి అలా ఉన్నానని చెప్పి నేను పుతాక తన ఇంటికి వెళ్ళి బయట నుంచి వచ్చేసి చెప్పి చూస్తుంటే కెఫ్టేర్కి వెళ్ళి ముగ్గురు అమ్మాయిలు ఒక లావ్ అబ్బాయి దగ్గర ఉండే సకాలి ఇంకా షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత మన వాస్కో పోయి దాన్ని చూసి చాలా చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే తనకి ఎటువంటి అమ్మాయి పడట్లేదు అని చెప్పేసి తను ఇక్కడ చూసిన ఆమె అయితే ఒక బుక్ క్రియేట్ చేసింది దానికోసం సెమిస్టర్ 7 అయితే పడిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఆ బుక్ ఎట్ హౌ టు గెట్ యువర్ గోల్ అని చెప్పేసి ఇక్కడ చూసుకుంటే తన దగ్గర జోయి ఉంటుంది. జోయి వాళ్ళకి క్రిస్టల్ నన్ను చేరుస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను ఒకసారి నేను కొట్టానని చెప్పి ఇంకా తన వల్ల నేను చాలా చాలా బాధపడుతున్నానని చెప్పి తను చెప్తూ ఉంటుంది. తను చెప్తుంది చాలా నిజంగా నువ్వు కొట్టడం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నువ్వు కానీ నన్ను కానీ ఆ రోజు కానీ కొట్టుకుని నువ్వు పోయి ఉంటే నేను మారేవాడిని కాదు నేను చేంజ్ అయ్యేవాడిని కాదు అది నీ వల్లే జరిగింది ఐఎమ్ థ్యాంక్ యూ నీ వల్లే నేను ఇలాగా చేంజ్ అయ్యానని చెప్పి చెప్తుంటే జోయి అని చెప్తుంటే జోయి అక్కడి నుంచి అవుట్ ఆఫ్ నెంబర్గా ఫీల్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఎందుకంటే తను ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి చాలా చాలా బాధపడుతుంటుంది. అప్పుడు జోయి నడుచుకుంటూ వెళ్తుంటే తను లేస్ పడిపోతుంది చాలా సరిగా పడిపోతున్న వెంటనే డానియల్ వచ్చేసి తన్ని పట్టేసుకుని ఉంటాడు. డానియల్ నువ్వు షోల్డర్స్ పడుకున్నావు దానికి కాస్త కింద పోయింటే ఏమయ్యేది నీకు తను కూడా ఏమనుకునేది కాదు పిగ్గి థ్యాంక్ యూ అని చెప్పి చెప్తూ ఎదుగో నీకు నేను షూ లేసెస్ కడతా అని చెప్పేసి తను లేసెస్ కడుతూ అయినా నువ్వు చాలా బాగున్నావు ఇంకా అలాగే నీ పాడికి నువ్వు జాగ్రత్త నడుచుకుంటా పో అని చెప్పి చెప్తూ తనకు అసలు లేక ప్రపోజ్ చేసినట్టుగా తను ఫీల్ అవుతూ ఉంటే ఓ థ్యాంక్ యూ డానియల్ ఆఫ్ కోర్స్ నువ్వు చాలా చాలా మంచివాడు అని చెప్తాను చెప్తూ జోయి కూడా చెప్తే ఓ నువ్వు చాలా చాలా థ్యాంక్ యూ డానియల్ అని చెప్పేసి తను హక్ చేసుకుంటూ ఉంటుంది. మెనక్ నన్ను వదిలేని చెప్తుంటే తను చూడి ఏ డిటెక్టివ్ నేను డిస్టర్బ్ చెప్పాక నేను ఇంకా ఈ గురించి ఆలోచిస్తున్నాను చెప్పి తను చెప్తూ ఉంటుంది. దాని తర్వాత ఎట్టున్నా చూసి ఒకసారి మన వాస్కో గౌడు అలా డేటింగ్కి వెళ్ళినప్పుడు అమ్మాయి చుట్టారు పట్టుకున్నాను చేసి నేను ఇంట్లో నవ్వుతూ ఉంటాడు ఎట్ట పడుకున్నారా అని చెప్పి మన జాక్లీ గారు అడుగుతూ ఉంటాడు. అట్ట పడుకుంటే అమ్మాయి ఎట్ట ఒప్పుకుంటుందా అని చెప్తే తనైతే ఒప్పుకునే తను చాలా మంచి అమ్మాయి అని చెప్తాను చెప్తుంటే అవునా సరే అని చెప్పేసి మనోడికి ఫుడ్ తింటా ఉంటే తనకి జుట్టు కింద పడుతుందని చెప్పి మన డానియల్ గారు నోటీస్ చేసేసి అవునా నీ జుట్టు కింద పడుతుంది ఒకసారి నాకు నీకు నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి మన జోయి పాప దగ్గరికి వెళ్ళి దాని కూడా సేమ్ యాషీస్ అట్టే పడుకుని ఉంటాడు. అది చూసేసి మన పాప అయితే మనోడైతే చాలా చాలా బాగా ఎక్కువ అవుతూ ఉంటాడు మన జాక్లీ గారు అయితే దాన్ని చూసి మన జోయి అయితే బ్లెస్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తనకి తన పిగ్గి అలా పడుకున్నాడు కాబట్టి ఇంకెవరు పడుకున్నాక కొడుతుంటుంది. ఇంకా దాన్ని చూసి బాస్కో ఇంకా జాక్లీ అయితే ఏడుస్తూ ఉంటాడు. ఇంకా దాంట్లో సీన్ కట్ చేసేసి అదే బ్యాంకాక్ ముందే చూపిస్తూ ఉంటాడు. మన జింగిరాంగ్ గాడు అయితే మనకి కళ లోపలికి వస్తానని చెప్పేసి ఇంకా అలాగే మన స్కూల్కి వెళ్ళిపోయి మన జేఏ స్కూల్ని మొత్తం డిస్టర్బ్ చేసేసానికి తన మెంబర్స్ ఎలా అంటారు అని చెప్పేసి ఎవరెవరు స్ట్రాంగ్ అని చెప్పేసి కొనుగోదానికి వెళ్తూ ఉంటాడు. అది మన జింగిరాంగ్ గాడు. ఇంకా అలాగే అటు వెళ్తూ మన
జేస్ కూడా చూసేసాను అంటాడు. ఇంక తను లోపలికెళ్ళిపోయి కొంతమంది స్టూడెంట్స్ అసలు ఈ జేఎస్ స్కూల్‌లో ఎవరు స్ట్రాంగెస్ట్ పెట్టి వాస్కోనా లేకపోతే జాక్లీయా ఎవరు అని చెప్పి మాట్లాడుతుంటే, "నువ్వే జాక్లీ ఇక్కడ. జాక్లీకి అయితే మీరా దగ్గర అసలు లేవని చెప్పి మనోళ్ళు జాక్లీ అని పేరేం తెలీదు. మీరా అని చెప్పి లేసేస్తుంటాడు. తను లేచిన వెంటనే పుషప్స్ ఇంకా అలాగే తను స్కిప్పింగ్ చేస్తూ ప్రోటీన్ తాగుతూ ఉంటాడు. తను అల్ట్రా ఇన్‌స్టింక్ట్‌లోనే అది కూడా నిద్రపోతూనే తను. కానీ అక్కడ లేసిన వెంటనే తను ఏదో ఔట్ ఆఫ్ మెంబర్స్‌గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే తను మీరాతో సరిగ్గా మాట్లాడట్లేదు అని చెప్పేసి. ఇంకా అలాగే తను కూడా కాస్త ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంక దాని తర్వాత ఇంక నెక్స్ట్ ఎవరు ఉంటారని చెప్పేసి మాట్లాడుకుంటూ ఒకేళ డానియల్ కానీ అంత స్ట్రాంగ్‌గా ఉంటాడని చెప్పి తను చెప్తుంటే డానియల్ కూడా పర్వాలేదు బాగానే స్ట్రాంగ్‌గా ఉంటాడు. డానియల్ గాడు స్ట్రాంగ్ అనే విషయం తెలిసిన వెంటనే మనోడు పోయి ఫైట్ చేస్తుంటాడు. జేస్ గాడైతే అదే మన జే గాడైతే అసలు ఎటువంటి ఏం చేయడు. తను ఎవరితో మాట్లాడాడు. కానీ అంత స్ట్రాంగ్‌గా మనకు తెలీదు. కానీ తను ఎప్పుడు డానియల్‌తో పాటే ఉంటాడు. డానియల్‌కి తను ఏం అవసరమైనా కానీ అక్కడ ఉంటాడు. డానియల్ గాడు డానియల్ కోసం ఏమైనా చేస్తాడని చెప్పి తను చెప్తూ ఉంటారు. ఇంక దాంట్లో సెమిస్టర్ 6లో అయితే వీళ్ళందరూ పోయి మన వాస్కో చెప్తున్నారు. మన స్కూల్‌లో అందరూ ఎవడు స్ట్రాంగ్ అని చెప్పి చూసుకుంటా ఉన్నాడు. నేను స్ట్రాంగ్ అయినా వీక్ అయినా నాకు పర్వాలేదు. కానీ నేనైతే నా బండకోస్‌ని కాపాడుకుంటే చాలు నాకు అని చెప్పి మొన్న చెప్తూ ఉంటాడు. ఎందుకంటే బండకోస్ అనేది మన టీమ్ అనేది మన ఫ్యామిలీ లాంటిది. కాబట్టి నా బండకోస్ ముఖ్యం అని చెప్పి అని చెప్తుండే సకల మన చాలా కోపం వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. మన సేఫ్ అయితే అసలు అదంటే ఏం చేస్తాను చెప్పి కనుక్కుంటే మన వింజింగ్ అని అక్కడ పెట్టుంటే అరే నన్ను కూడా ఈ లిస్ట్‌లో పెట్టారా? అయినా నేను ఎన్నో నమ్మకంలో ఉన్నా అని చెప్తుంటే ఏదో అరే గమ్ముకు పోదాంపా అని చెప్పేసి ఇంక మనల్ని పట్టుకొని వెళ్ళిపోతుంది మన మేడకి. ఇంక తర్వాత అక్కడ చూసుకుంటే ఇంకా చాలామంది ఉన్నారని చెప్పేసి ఇంకా చాలామంది చాలా పవర్ఫుల్ మెట్లున్నాయని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటంటే మ్యారీకిమ్ కూడా చాలా చాలా పవర్ఫుల్ అని చెప్తుంటే రైట్ తను చాలా పాస్ అని చెప్పేసి ఇంకా అలాగే లోకల్ లీ కూడా కాస్త పవర్ఫుల్ అని చెప్తున్నారు. కానీ లోకల్ లీ అయితే తను ఎప్పుడు ఒంటరిగా తన క్లాస్ వాళ్ళతోనే ఫైట్ చేస్తూ ఉంటాడు. కానీ లోకల్ లీ కన్నా స్ట్రాంగ్ అనేది ఎలీజాంగ్ అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. దాని తర్వాత మన్నుకు సోల్ కూడా తెలిసిపోయి ఉంటుంది. ఎందుకంటే ఎలీజాంగ్ అనేవాడు చాలా చాలా స్ట్రాంగ్. అది లోకల్ లీ గడి తెలిసిపోయిన వెంటనే మనం స్ట్రైట్‌గా వెళ్ళిపోయి వాడిని పట్టుకుని ఎరా నా కొడకా నేను ఏం మాట్లాడుతున్నావు నీ ఫేస్ కన్నా పుట్టి కూడా తను సరే అంటే మనోడైతే హెడల్ చెప్పిందని చెప్పేసి మనోడు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. నేను పేద చెప్తున్నా అని చెప్పేసి సరే నా కొడకి దెబ్బే నేనేం చేయలే అనుకోవట్లేదు అని చెప్పేసి అది నీకు ఎట్టమ్మలేదు కదా కాబట్టి నేనేం చేయలేను అని చెప్పేసి మన గమ్ముగా వదిలేస్తుంటాడు. మన మనోడైతే ఎలీజాంగ్ అయితే కానీ కోపం తెచ్చుకుంటే లోకల్ ఎంతసేపు చెప్పండి. ఇంకా దాని తర్వాత ఇక్కడ చూసేసాకల్లా అదేంటంటే ఎవరు స్టార్ట్ చేశారని చెప్పి చూస్తుంటే అసలు అతనే మన స్కూల్లోనే కాదు వెళ్ళిపోయి ఉంటాడు. తన వాష్రూమ్కి వచ్చేసి నా అల్లేజ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ అసలు నేను ఏం చేయాలని చెప్పి అనుకుంటే ఓహో నీ అల్లేజ్ ఎలా జరుగుతుందని చెప్పి మన చేసి కూడా అక్కడికి వచ్చేసి చెప్తూ ఉంటాడు. ఓహో నువ్వు ఇక్కడ నుంచి వచ్చేసి బాగా కూర్చొని నేను నెంబర్ సెకండ్ పట్టు కదా అయినా నీ ఇక్కడ ఏం పని అని చెప్పి స్టడీ క్లిక్ చేసేసాకల్లా స్టడీ మన ఆపేసి ఉంటాడు. అయినా నీ అల్లేజ్లో నేను నేర్చుకున్నా చెప్తే నాకు అల్లేజ్ చాలా వరకు మంది తెచ్చాడు. ఇంకా అలాగే అదేలో ఎవరెవరు ఉన్నా అని చెప్పి అయినా నేను వాస్కో పట్టు బాగా స్ట్రాంగ్గా ఉంటాను. అయినా నువ్వు ఒక్కడే వచ్చి నీకు సరిపోద్దా ఫైట్ చేసేదాకంటే నేను ఒక్కడిని చాలా ఈజీగా ఫైట్ చేస్తాను అని చెప్పి చెప్తుంటే సరే అయితే నల్లేసి ఉన్నాడు కదా నల్లేసి వాళ్ళతో ఇప్పుడు నేను జాక్తో పాటు ఇద్దరిని పెట్టాను వాళ్ళిద్దరు ఫైట్ చేసేదానికి. ఇంకా అలాగే ఎలీజాంగ్తో పాటు మన జుడో బ్రదర్స్ని పెట్టాడు. ఇంకా దాని తర్వాత ఈ ఇద్దరు అంటే పౌరులు తెలిస్తేనే తెలుస్తుందని చెప్పేసి అలాగే ఎలీజాంగ్ ఇంకొక అనుకున్నాను నువ్వు చాలా చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి చెప్తుంటే స్టేడియం మనోడు పోయి ఫైట్ చేస్తుంటాడు. ఇంకా తను 3 ఏళ్ళ నుంచి ఫైట్ చేయట్లేదు కదా అని చెప్పేసి ఇంక మన జాక్తో కూడా అక్కడ ఫైట్ చేస్తూ ఉంటారు. తనకు కాస్త బాక్సింగ్లో మన ఇంప్రూవ్మెంట్లో ఉందని చెప్పేసి అలాగే ఫ్యాషన్ డిపార్ట్మెంట్ ప్రిన్స్ నీ పదిగా అయిపోతుందని చెప్పేసి మొన్నతో ఫైట్ చేస్తుంటాడు. ఆ పంచ్ అనేది స్ట్రైక్ ఇక్కడికి వచ్చేసి మొన్న దాన్ని ఆపుతూ ఉంటాడు. అక్కడ చూసుకుంటే నువ్వు ప్రిటీ స్ట్రాంగ్గా ఉన్నావు కానీ అంటే స్ట్రాంగ్ చేయదు అని చెప్తుంటే నేను వాస్కో పాటు ఈ బండకోసులో ఎవడు నా రొటీన్ని ఎవడు చెల్లాడు వాస్కో రొటీన్ని ఎవడు మ్యాచప్ చెల్లాడు నేను తప్ప అని చెప్పి మొన్నడు అక్కడ షో కొడుతూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత జేక్ అయితే ఈజీగా తనని కొట్టేస్తూ ఉంటాడు. కానీ దాన్ని ఈజీ కాదు కానీ చాలా చాలా పవర్ఫుల్గా పెట్టి అని చెప్పేసి తను స్టేట్గా తను ఆపేస్తుంటాడు. మన ఎలీజాంగ్ అంటావా ఎలీజాంగ్ స్ట్రెంత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. తను ఈజీగా తను ఒక మనిషిని ఈజీగా కట్టగలడు తను చెప్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత నీ అన్లేజెండ్ ఏమనదు నీ ఎక్స్పెక్టేషన్స్ నేను బీట్ చేస్తాను అనుకుంటున్నావా అందుకే నా అన్లేజెన్స్లో ఇద్దరిని పెట్టాను ఎవడు అక్కడ ఫేట్గా ఫైట్ చేయడు ఎందుకంటే దాని పక్కన ఇంకా 2 ఉంటాడు ఖచ్చితంగా ఆపుతా అని చెప్పేసి మొన్నడైతే వాళ్ళు జేకర్ చుట్టుపట్టుకునేసి ఫైట్ చేస్తూ ఉంటారు. ఇదంతా నేను బిగ్ డీల్లో ఉన్నప్పుడు కనుక్కున్నాను. ఎవరినో ఒకడు ఫైట్ చేయాలన్నా తనకి ఇంకో పక్కన తనకి వీక్నెస్గా తనకి ఎదురు స్ట్రాంగ్గా ఉండాలి అప్పుడే స్ట్రాంగ్ అవుతామని చెప్పేసి నాకు అందుకే అప్పటి నుంచే నా లైసెన్స్లో దాన్ని స్ట్రాంగ్ చేస్తానని చెప్పి చెప్తూ ఇక్కడ మన జేకర్ అయితే తను కలుపు ఆడో చేయాలని ట్రై చేస్తుంటే తను ఆపేసి ఉంటాడు ఆ బాల్ హెడ్ గడు ఎందుకంటే తిరిగి వచ్చేసి ఇంకోటి కొడుతూ ఉంటాడు. ఎలిజన్ దగ్గరికి వస్తుంటే మనోడైతే తను జూడో టెక్నిక్ యూస్ చేస్తాను ఎనఫ్ నన్ను వదిలే మీరు వెళ్ళిపోతాను చెప్తే ఎనఫ్ వదలాలి నేను వేసేస్తాను అని చెప్పేసి నువ్వు పోతున్నావు పిల్లోడా అని చెప్పేసి తను ఏంటంటే లోకల్ లీగ్ చాలా స్ట్రాంగ్గా పెట్టి ఉన్నాను అని చెప్పేసి నాకన్నా స్ట్రాంగ్ అని చెప్పేసి లోకల్ లీగ్ చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి అప్పటి నుంచి తను జూడోలో ప్రాక్టీస్ చేస్తూ జూడో టెక్నిక్ యూస్ చేస్తూ ఉంటాడు మనోడి మీద ఇంకా ఆ టెక్నిక్ అనేది మన జరిగి కనబడి ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే నేను అనలైజ్ చేసింది నా నీ ఎక్స్పెక్టేషన్స్ని నా అనలైజెన్స్ బీట్ చేసినట్టు నేను చెప్తుంటే నిజమే ఉండొచ్చు
బీట్ చేసి ఉండొచ్చు. కానీ ఈ టైంకి మనోడు తన హెల్మెట్స్ అనేది పంచుతూ ఉండొచ్చు అని చెప్తాను చెప్తూ తన సిస్టమ్ యూజ్లో చాలా చాలా స్ట్రాంగ్ చేసి పెట్టా చెప్తూ ఏమో హెల్మెట్ పంచుతుంటాడు. హెల్మెటా దేనికి రా సేఫ్టీయా ఏం మాట్లాడుతున్నాం మనం స్కూటీ నడపట్లేదు కదా అని చెప్తాను చెప్తూ ఏంటంటే తన హెల్మెట్ వేసిన వెంటనే తన తలకి ఎటువంటి ఆకుండా తను సిస్టమా యూజ్ చేసి ఒక మనిషిని ఈజీగా బ్యాలెన్స్ అని చంపచ్చు అలా స్టార్ట్ చేసి నీ బ్యాస్టర్ అని చెప్తూ అప్పుడే తను చేపడుకుని తను ఎడగొట్టేసే దానికి ఫ్రెండ్ తీసుకుని వచ్చి ఉంటాడు. ఆ మనిషి అయితే ఈ మ్యాచ్లో గెలిచిస్తుంటాడు. చూసేవా నా ఎక్స్పెక్టేషన్స్ అనేవి నీ ఎల్ఐసిని ఎప్పుడైనా బీట్ చేయొచ్చు అని చెప్తుంటే ఓహో అటు చెప్తున్నావా కానీ సిస్టమాకి కూడా ఒక వీక్నెస్ ఉంది కదా అదే లాంగ్ డిస్టెన్స్ నేను దాన్ని యూస్ చేయబోతున్నాను అని చెప్తూ తను ఐరన్ స్టోన్స్ పట్టుకుని మన మీద ఎగురుతూ ఉంటాడు. దానివల్ల సిస్టమాకి లాంగ్ డిస్టెన్స్ అనేది చాలా చాలా వీక్. కానీ హ్యాండ్ టు హ్యాండ్ కంబాట్ వెళ్ళి సిస్టమాలో ఎవరు ఓడించలేరు. అప్పుడే మనోడు డిస్ట్రాక్ట్ చేసి మనం కొట్టేస్తుంటాడు. దాని తర్వాత ఎలిజాంగ్ అనేది ఎట్లా టిసిరి కొట్టేస్తుంటే ఆయన కాలేజ్ గెలిచేసే ఉంటాడు. దాని చూసి మనకి గెలిచేసిన సూపర్ బ్యాటర్స్ మనపై పుట్టింటుంటాను నాకు జాయిన్ చేసుకుని పుట్టినలోకి నేను కూడా వస్తాను. ఇంకా దాని తర్వాత ఇక్కడ చూసి వెంటనే నీ ఎక్స్పెక్టేషన్స్ నేను ఎనలైజ్ చేసి గెలిచేసిన కడుతుందని చెప్తుంటే సరే అయితే అది చెప్తున్నా కదా ఇప్పుడు టైం అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు టైం అయిపోయింది నన్ను నా కొడకల్లారా నేను నా కూతురికి ఫుడ్ పెట్టాల్సిన టైం వచ్చిందిరా ఇప్పుడు తను చెప్తూ తనకి కూతురికి ఫుడ్ పెట్టాల్సిన టైం వచ్చిందని యో బ్యాస్టర్స్ మిమ్మల్ని పక్కా జరగండి లేకపోతే కొత్త భాగాలు కొట్టేస్తా అని చెప్పేసి మనం రెడీ అయిపోతూ నేను వెళ్ళి నా కూతురికి ఫుడ్ పెట్టాలి అని చెప్తూ జరగకపోతే కొత్త భాగాలు కొట్టేస్తా అని చెప్తుంటాడు. దాని పక్కన ఏం చేస్తుంటే నువ్వు ఓడిపోయావు అని తను చెప్తుంటే సరే అయితే ఎలిజబెత్ దగ్గర నేను తప్పే ఉండొచ్చు కానీ జయ దగ్గర తప్పను ఇంకా నేను జయగడ అట్టుంటావా ఈ టైంలో నా చేసే జయగడ తన సూట్ కేసు ఓపెన్ చేస్తాను తన ఫింగర్ సూట్ కేసు ఓపెన్ చేస్తూ ఉండే సర్కిల్ తను ఏం ఓపెన్ చేస్తాలే అని ట్రై చేస్తుంటే మనోడు ఇచ్చిన విషయం అయితే కాదు తను ఫ్యాషన్ డిపార్ట్మెంట్ ప్రిన్స్ అని చెప్తూ అప్పుడు తను గన్ చేసి తను పాయింట్ చేసేసాడు కల్లా నేను షాక్ అవుతున్నాడు. ఆ గన్లో ప్లేస్ లేజర్ లైట్ కూడా ఉంటుంది. దాన్ని చూసి ఇంకా షాక్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే జయ దగ్గర గన్ ఉన్నాం అలాగే కొరియాలో గన్ అనేది ఇల్లీగల్ అయితే కాదు. తను చూసి ఇంకా అందరూ షాక్ అవుతూ ఉంటాడు. జయ దగ్గర గన్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ బాస్ని ఎక్కడి నుంచి గన్ తీసారా అర్థం కాలేదు ఫేక్ అయినా కానీ అది గన్ రా అదే ఒకవేళ కానీ అది కానీ షూట్ అయితే నేను చనిపోతాను నాకు అర్థం కావట్లేదు అసలు గన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాను అని చెప్తూ అది ఫేక్ అయి ఉండొచ్చు లేదా వదిలేని చెప్తాను ఫైట్ చేసి ట్రై చేస్తే ఓ నో చెప్తాను కూడా హ్యాన్సప్ చేసేసి ఉంటాడు. మనైతే ఆ గన్తో ఫైట్ చేస్తూ తన రాళ్ళు తన మీదకి విసురుతుంటే గన్ తీసి కూడా ఉంటాడు. తన గన్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. కానీ తన యూజ్ చేసుకొని గన్ని రిటర్న్ పాయింట్స్తో ఫైట్ చేస్తూ ఉంటాడు మనోడు. అదిగో చాలా ఈజీగా చాలా యాష్ టు క్యాంబెట్తో అదిగో చాలా గొప్పగా ఫైట్ చేస్తూ ఉంటాడు. అట్లా చూస్తే నువ్వు గెలిచేసినట్టున్నావు నేను బాగుంది ఇటు ఇప్పుడు చూసుకునే సగల ట్రైనింగ్ కన్నా నీ అనలైజేషన్ కన్నా నా ఎక్స్పెక్టేషన్స్ని బీచ్ చేసేసింది. దాని ప్రకారం చూస్తుంటే జేఎస్కులో ఒకటి కూడా వీక్ కాదు అర్థమైంది అని చెప్తూ మనలో అయితే సిస్టమాలో తన కాన్బాట్ టెక్నిక్ అయినా కలిసి యూజ్ చేస్తూ ఉంటాడు. చాలా ఈజీగా సిస్టమాలో కాన్బాట్ టెక్నిక్ అనేది బ్యాలెన్స్ కూడా చాలా కానీ బాగా ఫైట్ చేయొచ్చు కానీ కలిసిగా యూజ్ చేస్తుంటే అది ఒక మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్ అది ఎవరు కానీ ఏం చేయలేడు అది చాలా చాలా స్ట్రాంగ్ మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్ అని చెప్తూ ఉంటాడు. అట్టయితే నేను ఓడిపోను ఎలిజాంగ్ని మా వాళ్ళు ఖచ్చితంగా ఓడి చేస్తూ ఉంటే ఎలిజాంగ్నే ఓడిగానే వదిలేసాడంటే 10 నిమిషాల్లో మీ అన్నని ఓడి చేస్తాడని చెప్తూ ఇంకా స్ట్రైట్గా మన ఎలిజాంగ్ అయితే రంగంలోకి దిగేసి ఉంటాడు. ఒక 10 సెకండ్లు పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. వీడేంద్ర ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడని చెప్పి అనుకుంటూ నువ్వు పడుకోపోకుండా నేను రాత్రి పడుకోలే అని చెప్పి పాప అనుకుంటూ వెళ్ళిపోతుంటాను. ఎలిజాంగ్ నేను చెప్తాను నేను వచ్చేస్తాను తొందరలో అని చెప్పేసి అటైతే నేను గెలిచేసాను నీ ఎక్స్పెక్టేషన్స్ నువ్వు గెలిచేసావు అని చెప్తూ సర్లైతే నా అన్లేజెన్స్ ఓడిపోయి ఉండొచ్చు కానీ నేను ఇక్కడ నుంచి పడిపోతా అని చెప్తుంటే తన అన్లేజ్ కూడా చేయకుండా దూకేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఈడే అదరా అనుకుంటూ స్టడీగా ఎలిజాంగ్ దగ్గరికి వెళ్ళిపోయి అదే మన అలీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళిపోయి చెప్తూ ఉంటాడు ఇలా నేను చేశానని చెప్పేసి నా దగ్గర అన్లేజెన్స్ ఉంటానని చెప్పేసి ఇంకా ఎవరితో ఎలా ఫైట్ చేయాలి నాకు బాగా తెలుసు ఇంకా అలాగే నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం చూస్తే ఖచ్చితంగా ఒక్కొక్కరిని ఓడిచేయచ్చు అని చెప్పేసి ఇంకా అలాగే ఎలిజాంగ్ కూడా ఎంట్లోనే తొందరగా మనం పట్టుకోవచ్చు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. సరే అయితే నీ బిగ్ ప్లాన్ నాకు బాగా నచ్చింది సరే దాని మీద పని చేద్దాం అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఓకే అయితే మనం ఎంతన్నా తొందరగా నా ప్లాన్స్ ఎక్స్క్యూజ్ చేస్తూ స్ట్రైట్గా వీళ్ళందరినీ జేఎస్కులను ఓడించేసి నెక్స్ట్ స్టేజ్ కోసం వెళ్ళాలి. ఇంకా అలాగే కనుమను ఉంటాడు ఇక్కడ చూసి మనకి గన్స్ చూపిస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత ఇక్కడ చూస్తుంటే హే లేడీ ఇక్కడ ఏం చేస్తాను చెప్తే నేను గన్స్ ఇక్కడ అన్ని బొమ్మలు పెట్టి ఇప్పుడు ఆడుకుంటున్నా చెప్తే ఓ ఇదేంటో నాకు తెలియదు ఇది మాస్టర్ మాటగా తెలుసు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఏంటంత సీన్ కట్ చేసేసి ఏదో సిమ్ రికార్డింగ్ చూపిస్తూ ఉంటాడు. వీళ్ళంతా ట్రిప్కి వచ్చేస్తూ ఉంటాడు. ఇంకలందరూ ట్రిప్కి వచ్చేసి ఏమన్నా ట్రిప్కి వెళ్దాం అని చెప్పేసి సోల్ స్టేషన్ దగ్గరికి వచ్చేస్తూ ఉంటాడు. మనం చూసి మీరు బిగ్ డీలో చూస్తాను సూప్ అని చెప్పి చెప్తుంటే అమ్మాయి నీలా బాడీ వచ్చి నా పెద్దపడి కూడా తీసుకుని వచ్చి జగట్టుకుండాలి ఇక్కడ అని చెప్పి తను అనుకుంటా ఉంటే అప్పుడు మనకి జోయి పాప అయితే ఇది నేను చాలా బరువుగా ఉన్నాను నువ్వు నేను క్యారీ చేయని చెప్పి ఇక్కడ ఏమన్నా చెప్పి చూస్తే నువ్వు చూడపాకరా నువ్వు పవర్ అని చెప్పి తిరుగుతూ ఉంటుంది. అండ్ బిగ్ డానియల్ ఎక్కడ ఉన్నాడు అని చెప్తే అతను చాలా సేఫ్గా ఉన్నాడు అలాగే నీకు ఈ సూట్ కేసులో అయితే నా సూపర్ హీరో సూట్ అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అంటే నిజమే మన సూపర్ హీరో సూట్ ఇవ్వబడుతుంది. ఇంకా సరే ఇంకా వాళ్ళు అలా అని చెప్పి ఇంకా అందరూ వెళ్తూ ఉంటాడు. ఇంక మన డానియల్ కూడా వెళ్తూ వీళ్ళతోనూ నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఇంకా అందరూ స్టేషన్కి దానికి వెళ్తూ ఉంటే సింగర్ చేసి మన అలీ బ్యాంక్ చూపిస్తూ ఉంటాడు. అలీ బ్యాంక్ అయితే తను ఏంటంటే తను కొంతమంది క్రూ మెంబర్స్ని రిక్రూట్ చేసుకునే దానికి వెళ్తున్నాడు. ఇంకా అలాగే అందులో కొంతమంది ఉన్నారని చెప్పేసి
చెప్తూ ఉంటారు. ఇక్కడ చూసామంటే మనకి వింజీని చూపిస్తా ఉంటారు. ఇంకా వింజీని ఇంకా మేరీ కిమ్ కూడా ఇక్కడ కూర్చొని ఏదో 2 సెకండ్స్ గురించి మాట్లాడుతూ, ఇంక ఇక్కడ చూసామంటే చాలా మంది హోమ్‌లెస్ వాళ్ళు ఉన్నారని చెప్పేసి, ఇంకా అలాగే వాళ్ళు అక్కడికి వెళ్ళాలని కూడా వెళ్తున్నారు. ప్లస్ అక్కడ వాళ్ళకేదో పాస్ట్ అని చెప్పేసి, ఇక్కడ చూసుకుంటే ఇంక అందరూ జనాలతో పాటు వెళ్తూ ఉంటారు. ఇంక వాళ్ళ పాటికి వాళ్ళు అక్కడ ఉండేసరికల్లా చాలా క్యూట్‌గా ఉంటాడు. ఇంకా దాన్ని చూసి అమ్మాయిలంట క్యూట్‌గా ఉండేసరికల్లా చాలా మంది అబ్బాయిలు అక్కడ చూసి పడిపోయి ఉంటారు. ఇంక వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి, అలాగా మన వాళ్ళ దగ్గర ఉండేసరికల్లా ఇలాంటి అమ్మాయిలు వాళ్ళతో ఏంది ఉండేది, ఇది మనకు కాదు కదా, ఇది మనకి మంచి ఛాన్స్ అని చెప్పేసి ఇంకా అందరు పోయి వాళ్ళ అమ్మాయి మీద పడేదానికి ప్లాన్ వేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అమ్మాయిలు కావాలని చెప్పేసి. ఇంకా దాని తర్వాత మధ్యాహ్నాలతో ఉండేసరికల్లా చెత్త కొలుగులతో ఉన్నాడు, ఏంద్ర ఇల్లు అని చెప్పి అనుకుంటా ఉంటాడు. అని నా కొడుకు చేసేస్తా రే యదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే తన స్కర్ట్ అందరికి ఎడ్డేసి ఉంటుంది. దాన్ని చూసి చూసేసరికల్లా ఎట్ట నోట్ క్లియర్ అవుతుంది. లేదు ఈరోజు నేను ఫైట్ చేస్తే నేను గురి చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. మనం ఫైట్ చేయకూడదు అని చెప్పి రెడీ అయిపోయి ఉంటాడు. ఇంకా దానితో వాళ్ళ పాటికి ఒక గేమ్ ఆడుకున్నా అని చెప్పేసి అనుకుంటుంటారు. అలాగే ఇక్కడ వెనక్కి చూసేసరికల్లా మనం జేసుకొని చూపిస్తూ ఉంటాడు. జేసు గారు తన పెద్ద చెవులతో అక్కడ కూర్చున్నాం అనుకుంటూ అంటారు. వాస్కో గారు ఇంకా అలాగే బిగ్ డి అదే హాస్టల్లో ఒక క్రూని స్టార్ట్ చేయబోతున్నా అని చెప్పేసి, అసలు ఇక్కడ నుంచి ఒక బ్రాంచ్ స్టార్ట్ చేయబోతున్నా చెప్పి ఈడియట్ని ఒక నిజంగా ఈడియట్ ఎందుకంటే పక్క పక్కన పెట్టకుండా మధ్యలో ఒక సీట్ చేసి ఎక్కడ ముందేసుకున్నాను చెప్తుంటే అవును అవును నాకు సారీ నాకు చేయించు నాకు ఎట్లా బుక్ చేయాలి నాకు తెలియదు అని చెప్పి మన వాస్కో గారు ఏడుస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత తను అక్కడ చేరేసి తన పక్కన సీట్లో ఖాళీగా ఉండేసరికల్లా ఒక అమ్మాయి వచ్చి కూర్చొని ఉంటుంది. తన సీట్ అని చెప్తూ ఎంత తర్వాత థ్యాంక్ యూ అని చెప్పి తను చెప్తూ మీరు చాలా మంచిగా ఉన్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారని చెప్తే సకల మనం పడిపోయి ఉంటారు, ఇదో థ్యాంక్స్ మీరు తీసుకోండి అని చెప్పి చెప్తుండే సకల ఏమన్నా కూడా తను తీసుకుంటాడు. అయినా మీరు ఎక్కడి నుంచి వచ్చాడు, అయినా ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి మీరు బాగా బాగుందని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా దాంట్లో సీన్గా చేస్తుంటే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నాడని చెప్పి మనం చూపిస్తూ ఉంటారు. ఇంకా దాని తర్వాత అది మీకు ఇమేజ్లో చూడవచ్చు, మన సూట్ కేసు కూడా ఉంటుంది. ఇంకా దాంట్లో ఇక్కడ చూసిన సరికల వాళ్ళు పోయి మనవాడితో పోయి తన తల మీద తను జ్యూస్ పోస్తూ నువ్వు ఏం బాగున్నా బ్యాడ్ నేను క్షమించాను ఎలా రే ఏం పిచ్చం ఎగుతుందా చెప్తాను చెప్తూ తను ఫైట్ చేయాలని చెప్పి అనుకుంటున్నా కానీ అప్పుడే తను గుర్తించుకుని ఉంటాడు. మీలాగే ప్రామిస్ చేశానని చెప్పి ఒకవేళ ఫైట్ చేస్తే తను గంజా అదే తన జుట్టు కట్ చేసుకుంటారని చెప్పేసి సారీ అన్న వెళ్ళిపోనా చెప్పి అని చెప్తుంటే ఓహో ఇప్పుడు మనవాడికి అర్థమైపోయి ఉంటుంది ఇది మరీ అంత చూపించేదానికి స్ట్రాంగ్ కానీ నేను ఏం చేయడం చెప్పేసి ఇంకా నా పక్కన చూసాక ఇంకా అది అర్థమైపోయింది అంటే అమ్మాయితో ఫైట్ చేయాలని అమ్మాయితో మాట్లాడి వెళ్తుంటే మన నెల మధ్యలో వచ్చుంటాడు. ఎలా రే ఏంటంటే ఫైట్ చేయాలనుకున్నావా ఏంది నీకు అసలు అంత సీన్ ఉన్నా చెప్తుంటే రే మిడల్ అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఏందరి ఎట్టున్నా అని చెప్పి అనుకుంటూ ఇంకా అమ్మాయిల దగ్గర మీదకి వెళ్ళిపోయి ఇంక పోయి మాట్లాడుతూ ఉంటాడు. అక్కడికి వాస్కో గారు వచ్చేసి ఓన్లీ తన సిగ్నేచర్ మూతో షేర్ వచ్చేసి ఏం చేస్తున్నారు ఇక్కడ ఏం ట్రబుల్ ఏమవుతుందని అని చెప్తుంటే ఇంకా దాన్ని చూసుకుంటే వాస్కో నేను ట్రైన్లో ఇక్కడే ఉన్నాను చెప్పి తన సిగ్నేచర్ మూతో వాళ్ళందరూ పడేసి అక్కడి నుంచి పంపించేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు కూడా చాలా బాగా వెళ్ళిపోతూ ఉంటాడు. దాని తర్వాత వాస్కో నువ్వు చాలా థ్యాంక్స్ కాపాలందుకు వాస్కో ఇక్కడ ఏం చేస్తాను చాలా పని ఉంది ఇక్కడికి వచ్చి అని చెప్పేసి ఇంతమంది అమ్మాయిలు చూసుకుంటే వాస్కో ఏడుస్తుంటాడు. డానియల్ నేను చాలా జెలసీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి తనంటే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. బాస్ ఒక నా కొడుకు మమ్మల్ని ఓడించాడు బాస్, నేను ఏదో చూస్తే ఒక గ్యాంగ్స్టర్ లాగా ఉన్నాడు, నా తెలిసి ఇక్కడ గ్యాంగ్ అబ్యూస్ చేసానికి వచ్చాను గ్యాంగ్స్టరా ఇక్కడికే ఎవరో గుండాగాడు నా తెలియకుండా ఇక్కడికి వెళ్ళవచ్చు అని చెప్పి చెప్తూ ఇంకా దాని తర్వాత మనకి ఆ న్యూ మెంబర్ ఎవరు కూడా తెలిసిపోయి ఉంటుంది. ఇంకా మిడిల్ ఆఫ్ స్టేషన్ దగ్గరికి మనం ఆగేసి తను కొనుక్కోవడానికి దిగుంటాడు. ఇంకా దాని తర్వాత తను ఏం చేయాలని చెప్పేసి ఇంకా అలాగే హాస్టల్లో అని చెప్పి చెప్తూ ఇంకా దాని తర్వాత దాని మీద సాస్ ఏమని చెప్తుండే సగం చేస్తూ ఉంటాడు. చాలా నచ్చుకోని అని చెప్పేసి ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత నువ్వు అది డిపార్ట్మెంట్లో అన్నా ఏముంది అని చెప్పి చెప్తుంటే ఏం లేదు జస్ట్ మీకు కొన్ని పనుల మీద ఉన్నావు అయినా నేను ఇంకా 17 years ఓల్డ్ అని చెప్తే అయితే నువ్వు ఒక సంవత్సరం పట్టాడు అయితే ఓపా అని చెప్పి పిలిచేసగల ఓ అని చెప్పి షాక్ అవుతూ అది కలిగి నువ్వు చాలా బాగున్నావు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత బయట ఉన్న మీ ఫ్రెండే కదా అని చెప్పేసి కదా తను ఈజీ చూస్తుంటే అది వాసుకోండి నన్ను క్షమించాడు నేను సాసెస్ కొంత వెనకెళ్ళాను అని చెప్తుంటే వాసుకోవద్దు నువ్వు నెక్స్ట్ స్టేషన్లో కలుగుతావు ఒక ఇప్పుడు గ్రోయిన్ మ్యాన్వి ఖచ్చితంగా నెక్స్ట్ స్టేషన్లో కలుద్దాం అని చెప్పి చెప్తూ ఉంటే అది కాదా నేను చెప్పేది నేను ఈ స్టేజ్ ఎక్కడికి ఎక్కపోయినా ఏం కాదు కానీ తన చేతి మీద హెచ్చని గుర్తుందరా అది జాగ్రత్తగా అని చెప్పి చెప్తూ ఉంటాడు. కానీ అది మనోడికి చేస్తున్నది మన వాసుగాడు ఎంత దమ్మనుకున్నా కానీ ఇలాంటి చోట్ల అయితే అసలు దమ్మేగాడు. ఇంకా దాని తర్వాత సీయింగ్ చేసి మన హాస్టల్లోని ఎగ్జిక్యూషన్ చూపిస్తూ ఉంటారు. వాళ్ళు ఫుడ్ తింటూ ఉంటారు. అలాగే హాస్టల్లో వాళ్ళు చెప్తూ ఉంటాడు నెక్స్ట్ మనకు ఒక కొత్త బ్రాంచ్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఆ బ్రాంచ్కి మన కొత్త మెంబర్స్ కూడా రాబోతున్నాడు. ఇంకా దానికి కొన్ని మన అమ్మాయిలు కూడా ఉంటాడు. అమ్మాయిని అంటే స్ట్రైట్గా తను సెకండ్ ఎగ్జిక్యూటివ్ని ఓడిచేసిందని చెప్తూ ఇంకా అలాగే ఒకవేళ అమ్మాయి కానీ మనం మోసం చేసి వెళ్ళిపోతే తను మోసం చేసి వెళ్ళిపోయిందే ఇక్కడ ఎక్కడికి వెళ్ళలేదు, పోలీస్ స్టేషన్కి ఎక్కడికి వెళ్ళలేదు, తన ఇంటికి కూడా వెళ్ళలేదు, తను వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయి కాబట్టి తనతో మనం బాగానే ఉండొచ్చు. కాబట్టి ఒకవేళ మీకు నచ్చలేదా ఆ ప్లాన్ జస్ట్ వదిలే తన పని తను పంపించేయి ఎందుకంటే తను ఎక్కడ పడితే అక్కడ బతకద్ది అయినా తనకు ఆ ప్రీతి స్ట్రాంగ్ అని నేను విన్నాను అనిపిందే తనకు ఆ స్ట్రాంగే బాగానే ఫైట్ చేసిందట అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇది చూసుకుంటే మన గ్రూప్ అనేది కొత్త గ్రూప్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పి చెప్తుంటుంది. తను హాస్టల్ ఒక ఎగ్జిక్యూటివ్ కాబట్టి తను ఎగ్జిక్యూటివ్ వేసాక తను ఆలోచిస్తూ ఉంటుంది ఒకవేళ తను కనిపెట్టేసానంటే నన్ను ఏది దమ్ముతాడని చెప్పేసి తను ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత వాస్కో గారు తను కనిపెట్టేసని చెప్పి తను నోటీస్ చేసేస్తూ ఉంటుంది. ప్లస్ కూడా తను కూడా చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి ఇంకా తను కూడా చాలా గట్టిగా ఫైట్ చేసిందని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే తను ఎగ్జిక్యూటివ్ ఫైట్ చేయాలి అది హాస్టల్లో జాయిన్ అవ్వాలని మన లాస్ట్ ఎపిసోడ్లో చూసాం కదా. ఒకవేళ హాస్టల్లో జాయిన్ అవ్వాలంటే ఒక ఎగ్జిక్యూటివ్ ఫైట్ చేయాలి అది మన అంకుల్స్లో కాబట్టి అంకుల్స్లోని ఎవరితో ఫైట్ చేశానంటే
అదే మన సెకండ్ అంకుల్‌తో. మన సెకండ్ అంకుల్ సింగిల్ యాష్‌లోనే ఓడిచేసింది. ఎందుకంటే తను ఎటువంటి అమ్మాయి అనుకుని ఒకరితో ఫైట్ చేసాడు. చాలా ఈజీగానే ఓడిచేసాడు. కానీ తను చాలా స్ట్రాంగ్ అవుతూ ఉంటాడు. ఇంక దాని తర్వాత అక్కడ చాలా వరకు మెంబర్స్ ఉందని చెప్పేసి ఇంకా అలాగే అది సౌల్‌లో ఇది మధ్యలో ఉన్న ప్లేస్ కాబట్టి అది నార్త్ సైడ్ వస్తది. కాబట్టి నార్త్ ఈస్ట్ వైపు మనం ఒక సైడ్ కూడా గ్యాంగ్ అనేది స్టార్ట్ చేయాలి. హాస్టల్ అనేది అటు సైడ్‌గా మనకి స్ప్రెడ్ చేయాలి కాబట్టి అటు సైడ్ మనం కొత్త గ్రూప్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. తర్వాత ఇక్కడితో మన హాస్టల్ అనేది చాలా పెద్దదవుద్దని చెప్పి చెప్తూ ఉంటాడు. ఎవడు మన మధ్యలో ఇరిగిపోతా అని చెప్పుంటే మన చేసుకొని తన గురించి ఆలోచిస్తూ గమ్మున కూర్చుంటాడు. ఇక్కడ చూసామంటే మనకి ఈ ఆర్క్‌లోని ఇంకో ఆర్క్ స్టార్ట్ అయిపోయింది మన వాస్కో గారిది. ఏం తర్వాత ఇక్కడ చూసాక అలా ఓపా ఏం తింటావా అని చెప్తుంటే ఏం లేదు నాకేం లేదు. నేను వాడి గురించి ఆలోచిస్తున్నా తను ఎలా ఉంటాడని చెప్పి తను చెప్తుంటే అప్పుడు తను మధ్యలో హాస్టల్ గురించి మాట్లాడుతుంటాడు. హాస్టల్ చాలా పెద్ద ఇబ్బంది అయిందని చెప్పి అదే కూడా చాలా బాగుందని చెప్పి తను చెప్తూ మాట్లాడుతుంది. తను ఒకవేళ తన హెచ్ స్టాట్యూ చూస్తుందని చెప్పి తను భయపడుతుంది సకల. ఇది చూసి ఎవరో వాళ్ళ కన్వర్సేషన్ మాట వింటున్నారు. ఇది చూస్తే మీకు అర్థం కావట్లేదా? నేనైతే చెప్పను. మీకు ఖచ్చితంగా అర్థం పెడది. దాన్ని చూసి ఎవరు ఇక్కడ ఉన్నారని చెప్పేసి తను ఏదో విచిత్రంగా మాట్లాడుతుంది. చెప్పి గ్యాంగ్స్టర్ గురించి మన వాస్కో గురించి మాట్లాడుతూ ఉంటారు. గ్యాంగ్స్టరా? సరే అయితే నేను వెళ్ళి చూస్తాను. ఆ గ్యాంగ్స్టర్ ఎవరు? నేను ఒకసారి పోయి కనుక్కుంటా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అవును బాస్ మేము అక్కడ అమ్మాయిలు కూడా బాగున్నాడు. అమ్మాయిలు చాలా క్యూట్గా ఉన్నారని చెప్పి వాళ్ళు చెప్పేశారు కదా. ఓకే అయితే అమ్మాయిలు ఉందా ఇంకా ఖచ్చితంగా వెళ్ళాలి నేను అని చెప్పేసి తను అక్కడికి వెళ్తుంటాడు. మన వాస్కో అయితే వదిలేసి బయటికి వెళ్ళిపోయి ఉంటాడు కాబట్టి తను ఎవరితో ఫైట్ చేస్తో తెలియదు. కానీ మన లావోదానిలో ఉన్నాడు ఎగ్జాక్ట్లీ అయితే ఫైట్ చేయడు. ఇంకా అక్కడ అమ్మాయిలు చూసి అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఇంకలాగా కొత్త టీమ్స్ వచ్చేసింది. ఇంక మన డానియల్ గారు అయితే చెయ్యి అక్కడ చూపిస్తూ ఉంటారు. ఇంకా మళ్ళీ అక్కడికి వాష్రూమ్కి వెళ్తూ ఉంటారు. మన డానియల్ గారు చేసి చూస్తుండాలి. ఇంకా వాళ్ళందరూ అక్కడికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే వెనక్కి వచ్చేసి మన పాప జుట్టు పడుకుని వావ్ ఇది చాలా బాగుంది జుట్టు స్మెల్ అని చెప్పి చెప్తుంటే ఎవరు నువ్వు అని చెప్పి చెప్తుంటే జోయ్ పాప బాగున్నావు అని చెప్పి చెప్తుంటే హే పాప ఎలా అన్నావు నువ్వు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చావు ఎంపి మన జోయ్ పాప మీదకి చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అక్కడికి వచ్చి మాట్లాడిపోయి ఈ వాసన చాలా బాగాలేదు చాలా మిస్టేక్ నేను నా ఫ్రెండ్ మాట్లాడుతున్నట్టును అలాగే నీ జుట్టు వాసన కూడా బాగాలేదు అని చెప్పి తన మొహం అదే మొహం మీద నీళ్ళు కొట్టేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఏమనుకో మొహం కొడుతూ నువ్వు చాలా బాగా చేసావు వాడితో ఫైట్ చేయలేదు నువ్వు చాలా బాగున్నాను చెప్తుంటే హే జాగ్రత్త ఉండాలి. ఇంకా అలాగే వాళ్ళు ఏదో చాలా విచిత్రంగా ఉన్నాడు. నేను ఫైట్ చేయని చెప్పి మీరాకి ప్రామిస్ చేశాను. ఖచ్చితంగా ఒకవేళ మీరా కానీ ఎవరైతే మాట్లాడు ఖచ్చితంగా నా కొడుకు నేను చేస్తాను చెప్తాను చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పి ఇక్కడ చూస్తుంటే కదా ఇంకా అందరూ ఈ లెటర్ దేని పనికి రాదు వీళ్ళతో వీక్ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. తర్వాత వాళ్ళందరూ పోయి సూట్ కేసులన్నీ ఓపెన్ చేస్తూ చెక్ చేస్తుంటాడు. అక్కడ మన డాల్ గారు సూట్ కేసు కూడా ఉంటుంది. ఇంకా చూస్తుంటే తన సూపర్ హీరో సూట్ బయటకు వచ్చేస్తుందని చెప్పి భయపడుతూ ఉంటాడు. మన మీద బన్ మార్క్ ఇచ్చేదానికి ట్రై చేస్తుంటాడు. అక్కడికి వచ్చి కిడ్స్ వదిలేను వాళ్ళని ఎందుకంటే వాళ్ళు కాస్త మంచి వాళ్ళు అన్నారు పిల్లల్ని మనం ఏం చేయకూడదు అని చెప్పింది. ఓకే బస్ అని చెప్పింది. నువ్వు నాకు బాగా నచ్చావు నువ్వు ఫైట్ చేయట్లేదు నీలో మంచి ఇంప్రూవ్మెంట్ ఉందని చెప్పిందంటే ఒక పంచ్ చేయాలంటే మనం ఈజీగా దాన్ని డాచ్ చేసేసి ఉంటాడు. నువ్వు దాన్ని డాచ్ చేసేసావు అని చెప్పి తిరిగి ఇంకా పంచ్ ఉంటుంటాడు. తను గొంగిపోయి ఉంటాడు. సార్ నువ్వు ఫైట్ చేయాలి చాలా మంచిది అని చెప్తుంటే నేను చాలాసేపు తట్టుకుంటాను దీన్ని ఎక్కువసేపు తట్టుకోను అని చెప్పి తను చెప్తూ అంటుంటాడు. ఇంకా దాని తర్వాత తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా స్ట్రైట్గా ఇంకా డానియల్ గారు చెప్తుంటే ఓకే అదే ఇంక మనం వెళ్దాం పదా అని చెప్తుంటే అక్కడ చూస్తుంటే ఇంకో అందరూ పోయి మన వాళ్ళతో చేస్తూ ఉంటారు. మన డానియల్ గారు నా సీటా అన్నాడు కదా నీ సీటా పోయి నా సీట్లో కూర్చోపోరా పిగ్గి ఆ సీట్లో నేను కాస్త పాప్కార్న్ పడేసాను దాన్ని కూడా తినా అని చెప్తుంటే ఓ మై బ్యాడ్ మీరా గారు మీరు డస్ట్బిన్ చేస్తే నేను క్లీన్ చేస్తాను చెప్తుంటే ఇంకా మనోడైతే స్ట్రైట్గా నువ్వు క్లీన్ చేస్తావా అది వచ్చి నా కాలు క్లీన్ చేయరా అని చెప్పేసి తను ట్రైస్ పెట్టేసి ఉంటారు అక్కడ తను డానియల్ వెళ్ళి ఆ లేజర్ని తీసుకురా దాంట్లో నేను నా తలకని తీసేసుకుంటాను జుట్టు మనం కట్ చేసుకుంటాను ఏం మాట్లాడుతున్నావు అరే ఏమైనా పిచ్చి ఏమైనా కింద నాకు నీళ్ళు బస్సు కోపం వచ్చినట్టుంది నువ్వు ఫైట్ చేయనుకుంటే ఇంకా స్టడీగా ఎక్కువ మాట్లాడు పక్కన చెప్పి స్టడీగా ఫైట్ చేసినా కూర్చుంటే హే కిడ్స్ ఎనఫ్ ఫైటింగ్ గీటింగ్ మనకి ఏమొద్దు లెట్ గో ఈ ప్లేన్ మంటం ఆపేది మనకేం ఫైట్ చేసిన అవసరం లేదని చెప్తుంటే హే సెనోరిటా నువ్వు బాగున్నావు చెప్పి దాంట్లో లైన్ వేస్తుంటే అది మన ఎవరికో కాదు మన క్రిస్టల్కి ఇంకా దాని తర్వాత అక్కడ చూసి మనం ఒక బుక్ చదువుతుంటే అమ్మాయిలు నల్లపడి అని చెప్పి అది ఎవరిది కాదు మన మ్యారీకిమ్డే ఆ బుక్ ఇక్కడ పబ్లిష్ అయ్యింది. తను ఆ బుక్ చదువుతూ వెళ్తూ ఉంటాడు. అక్కడికి వెళ్తూ ఉంటే అమ్మాయిలు చాలా బాగున్న వాళ్ళ దగ్గరికి వెళ్దాం పదని అనుకుంటే ఎవరో తను కాల్ పెట్టేసి ఆపేసి ఉంటారు. తను అక్కడ పడిపోయి ఉంటాడు. దాన్ని చూసుకుని అక్కడ ఏం జరుగుతుందని చెప్పి చెప్తూ ఉంటే అక్కడ తనంతా తన ఫైట్ చేయని చెప్పి ట్రై చేస్తుంది. ఎవరితో ఫైట్ చేయకుండా ఒకవేళ వాడితో నువ్వు కానీ ఫైట్ చేస్తే నాలోని మాస్టర్ బీస్ అన్న బయటకు వస్తాడు వాడు బయటకు వచ్చి నేను ఖచ్చితంగా చంపేస్తాడు అని చెప్పి అంటే అమ్మాయి ముందు చెప్పిగా ఒక డైలాగ్ వేసి ఉంటాడు. ఆ వాడు భయపడి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా దాని తర్వాత తను చూసి తను ఎవరు మంచి స్ట్రాంగ్గా ఉన్నట్టున్నాడు. తను ఎవడో తెలియాలి తను అసలు ఎందుకు ఇలా చేస్తే నాకు అర్థం కాదని చెప్పి తను చూస్తూ ఉంటాడు. ఇంకా దాని సింగ్ కట్ చేస్తుంది. అందరూ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ చూసి అందరూ కాస్త విచిత్రమైన ఫోటో దిగుంటారు అమ్మాయిలవి అవి మనం ఏంటో అంటారు అది మన మీరాదే ఉంటుంది కానీ మన మీరా పేరు తెలియదు కాబట్టి అమ్మాయిల ఫోటోలు అని చెప్పి వాళ్ళు చూస్తూ ఉంటారు. వాడు చూసి వాళ్ళతో ఫైట్ చేస్తున్నారు కాస్త మంచోళ్ళగా అని చెప్పి బయటకు వచ్చింది. హే డే ఐఎమ్ సారీ నన్ను క్షమించండి అని చెప్తుంది. అదే నువ్వు బాత్రూమ్ కూర్చుంటున్నాను ఫస్ట్ నీకు అది చూసుకోరా అని చెప్తుంటే అదంతా పక్కన పెట్టింది. ఇలా మీకు ఇలా చేసినందుకు నాకు క్షమించండి అయినా మీరు కూడా కాస్త తప్పు చేశారు కానీ అక్కడ చూసుకుంటే మనోడు పోయి ఫోన్లో తనకి మీరా ఫోటో చూపించేస్తూ ఉంటారు. ఈ ఫోటో చూసే అంటే బాగుందని చెప్పి చెప్పేసగల అది మీరా ఫోటో ఏంటంటే వాడికి చాలా కోపం వచ్చేసి వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు.
వాళ్ళైతే ఒక్కొక్కరిని ఈజీగా కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది మీరా కాబట్టి, అది ఇంకెవరైనా కానీ మనం పట్టించుకున్నారు కదా! మీరా కాబట్టి తను సరిగ్గా కొడుతుంది. హే 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 కిట్ కిట్ హోల్ అని చెప్తుంటే అక్కడ చూసుకున్న కొన్ని గమ్ముకు పోయి దానికి గులాం అయిపోయి తను కలిసి చేయాలని చెప్పి ట్రై చేస్తుంటే ఏమో నా ఫ్యాన్ పైకి లాగితే నేను జాగ్రత్త చూసుకుంటున్నాను. లేదురా నా కొడుక సాగొట్టేస్తుంటాడు. ఇక్కడ చూసుకుంటే మన కిచెన్ మీదకి హే సెనోరిటా నన్ను తిన్నడు వస్తావు నువ్వు దిగేసిన తర్వాత మన ఇద్దరం సపరేట్గా ఒక రూమ్కి వెళ్దాం. అక్కడ మన ఇద్దరం ఎంజాయ్ చేద్దాం ఏమంటావు నేను బాగున్నాను కదా అని చెప్పి తను చెప్తూ తన దగ్గరికి పోయి అని చెప్తుంటే హే మాస్టర్ మీరు పక్క మీరు నా సీట్లో ఉన్నాడని చెప్పి తను అడుగుతా ఉంటే హే మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి మాట్లాడుతుంటే నాకు ఏదో ఫోటో వచ్చినట్టు ఒక సెకండ్ నాకు ఏదో మెసేజ్ వచ్చి మా గ్రూప్ నుంచి అని చెప్పి చూస్తుంటే అది మన మీరా పాప ఫోటో. తను చూసుకుని ఇది పాప వచ్చా ఉంది హే ఇక్కడ మీరా ఫోటో ఉంది దీన్ని ఎవరో పెట్టాడు అసలు ఎవరి దాంట్లో చేసిందని చెప్పి తను వస్తుంటే తన దగ్గర గన్ మీరా ఫోటో విజిటైన ఫోటో ఒకటి ఉందని చెప్పేసి ఇది నాది కాదు మా వాళ్ళు పంపించాను నాకేం సంబంధం లేదు ఇక్కడ చెప్తూ ఉంటుంది. అక్కడ చూసామంటే మా జోయి పాప అయితే వేసుకుంటే ఆ ఫోన్ నాకు చూపి అని చెప్తుంటే ఓహో నువ్వు నా ఫోన్ చూడాలనుకుంటున్నావా అని చెప్పేసి ఇక్కడ చూసామంటే మన జాక్లీ అయితే వాళ్ళని కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. కుక్కను కొట్టినట్టు కొడుతూ అది మన డాడీ గారి సూట్ కేసు మీద పడిపోయి ఉంటుంది. దాని చూసుకొని అదే ఇరిగిపోయిందని చెప్పి ఆ సూట్ కేసు పైకి లేపాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటే అందులో నుంచి ఒక చెయ్యి బయటకు వచ్చింటుంది. దాని చూసి మన జాక్లీ అయితే భయపడిపోయి ఉంటాడు. అది ఎవరిదో కాదు. ఇక్కడ చూసుకొని మన డాడీ గారు అయితే ఫేడ్ అవుట్ అయిపోయి ఉంటాడు స్ట్రైట్గా. ఇక అయితే మన క్రిస్టన్ నోటీస్ చేస్తుంటుంది ఇంకా జోయి కూడా నోటీస్ చేస్తుంటుంది. ఇంకా డాడీ గారు సడన్గా ఫేడ్ అవుట్ అయిపోయి ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇంత పడిపోయాను అనుకుంటే అప్పుడు వెనకాల అందరూ షాక్ అవుతాను. ఎందుకంటే బూటం దైవం వచ్చిందని చెప్పుకుంటే అక్కడికి వెనక వచ్చి నేనేం చావు అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. అక్కడికి వచ్చి డాడీ కూడా వచ్చి అక్కడ ఫైట్ చేస్తుందని చెప్పి అనుకుంటుంటే లేదు నువ్వు ఫైట్ కలాల్సిన అవసరం లేదు తనకు వచ్చిన నన్ను ఫైట్ చేస్తాను నువ్వు వెళ్ళాలంటే ఖచ్చితంగా కొట్టించుకుంటావు కాబట్టి అక్కడ ఉండు నేను చెప్తాను నువ్వెవరు రా నీకు అంత గిడ్డింగా చెప్తావు నువ్వు ఓడిపోతాను చెప్పి నేను నాకు బాగా తెలుసు నేను ఖచ్చితంగా ఇక్కడ ఉన్నాను అలాగే డానియల్ గారు ఖచ్చితంగా వాళ్ళు చూసుకుంటా అని చెప్తుంటే అక్కడ ఉంది మన జోహాన్ సీహో. అక్కడ జోహాన్ చూసిన వెంటనే మన జేమ్స్ గారు అయితే చూసి చాలా భయపడుతూ ఉంటాడు. ఇంకా అక్కడ ఉన్న జోహాన్ అని చెప్పి అలాగే ఈ అమ్మాయి నీకు తెలియదా నీకు ఎందుకు నేను షాక్ అవుతున్నానంటే ఏమన్నా ఒక హాస్టల్తో నీకేం పని హాస్టల్ ఎగ్జిక్యూట్ నువ్వు ఏం చేస్తావు అని చెప్పి చెప్తుంటాడు. డానియల్ గారు వచ్చేసి ఫోన్ ఏది ఆ ఫోటో చూపి నాకు అని చెప్తుంటే ఓహో చెప్తున్నావు నువ్వు హీరో అని ట్రై చేస్తున్నావు సరే అయితే హీరో నేను చూపిస్తాను చెప్పేసి తను మన జాక్లీ దగ్గర పని చేయాలనుకుంటున్నాడు దాన్ని ఈజీగా కప్పిస్తుంటే ఇంకా మనం చూస్తుంటాం కాబట్టి నన్ను బ్లాక్ చేసావా తన సెనోరిటో దగ్గర తను ఓవరా మైనస్ అవుతుంది సరే కదా మనతో ఫైట్ చేసుకుంటే మన సెనోరిటోనే వచ్చేసి నువ్వు ఒకే ఒక పైసా కొట్టేసి ఉంటుంది ఎందుకంటే తనతో గంట పాటు ఉంటుంది కానీ ఎప్పుడు తను ఫ్రీగా అవుతున్నాడు అంటే ఫ్రీగా అంటే తనకి ఏదో ఒక మాస్టర్ టెక్నిక్స్ నేర్పించుంటాడు తను స్టేట్గా గన్మూ అనేది మాస్టర్ చేసేసి తను అక్కడే పడేసి ఉంటుంది. దాన్ని చూసి దానికైతే షాక్ అవుతుంది ఇది గన్మూ కదా అని చెప్పేసి ఇంకోటి కూడా కుక్కను కొట్టినట్టు కొట్టేసి అక్కడ గుమ్ముకు పడిపోయి ఉంటారు. ఇంకా అందరూ చూసి వావ్ సూపర్ మిమ్మల్ని కొట్టా అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత డానియల్ పడిపోయి ఉంటాడు. బిగ్ డానియల్ కూడా అక్కడికి వచ్చేస్తూ ఉంటాడు. ఇటు చూసి లేకపోతే ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా దాంట్లో చూసి సంథింగ్ సస్పెండ్గా ఉంటుంది కానీ దాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటాడు. ఇక్కడ చూసిన జాక్లీ గారి అన్నని సూట్ కేసులో కుక్కతా ఉంటాడు ఎందుకంటే ఎవరికి ఏం కాకుండా ఉండే దానికి డానియల్ గారు ఎట్లా సార్ రాలి అందులో నుంచి అని చెప్పేసి తన ఒకవేళ మీరు కానీ చూసినట్టు వేసేస్తని చెప్పి అక్కడితో ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా అలాగే వాళ్ళు బయటకు వచ్చేస్తూ ఉంటారు. బయటకు వచ్చేసి వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళాలని చెప్పేసి ఇంకా వాళ్ళు స్టార్ట్ అయిపోయి ఉంటాడు. ఇంకా అలాగే డానియల్ గారికి ఏదో సీక్రెట్ అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడతో ఈ ఆర్క్ అనేది ఎండ్ అయిపోతుంది. దాని తర్వాత వన్ డే వన్ నైట్ ఆర్క్ చూపిస్తాడు. ఇక్కడ సీన్ వచ్చేస్తుంది మన జోహాన్ ఇంకా ఆ హాస్టల్ ఎగ్జిక్యూటివ్ ఇంకా మన జేస్ గారు చూపిస్తూ ఉంటాడు. వాళ్ళు ఫుడ్ తింటూ మాట్లాడుతుంది ఆ పాపకి అర్థం అయిపోయి ఉంటుంది తెలిసిపోయి చెప్పి తను చాలా బాధపడుతుంది తను ఫస్ట్లో కాబట్టి ఇక్కడ బాధపడుతూ ఉంటాడు. తను ఎందుకు ఇలా కలిసి చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడు. జేస్ బాబాయ్ చెప్తూ ఉంటాను నువ్వు కానీ హాస్టల్ ఏంటి అసలు నేను ఇక్కడికి నేను తీసుకుని వచ్చాను కాదు నీకు నేను లవ్లో కూడా పడి ఉన్నాను కాదు అయినా నువ్వు హాస్టల్ కాబట్టి నాకు అసలు అనవసరం అయినా హాస్టల్ టీంలో నువ్వు ఎందుకు జాయిన్ అని చెప్పి చెప్తూ అడుగుతూ ఉంటే ఓ హాస్టలా నీకు దాని గురించి అట్ట తెలుసు అడైతే నువ్వు నీకు హాస్టల్ గురించి తెలుసా సింప్లీ ఎదురా నడపడరా నువ్వు నన్ను ఫాలో ఇది అర్థమైపోయింది ఏ హాస్టల్ కాదు హోటల్ నన్ను హోటల్ తీసుకుపోతా నువ్వు పిల్లల్ని తీసుకుని హోటల్ తీసుకుపోతా అన్న నన్ను కాపాడను అన్న అని చెప్పేసి ఇదిగో నీకు నీ చాక్లెట్ తీసుకుని నాకు నీ హోటల్ రావాల్సిన అవసరం లేదని చెప్పి సరే అర్థం పదా అని చెప్పి చెప్తుంటాడు. తిండి నన్ను కాపాడాలని ట్రై చేసింది నాకు అసలు అర్థం కావట్లేదు అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా నేను ఏం చేయాలి నాకు ఇంకా వాస్కోలాన్ని ఒక పెట్టుకోవాలి అది జోహాన్ సీయో అని చెప్పేసి జోహాన్ దగ్గరికి వెళ్ళి మీకు ఒక ఫుడ్ ఆఫర్ ఇచ్చాడు అది మీ ఎదుర్కొన్న వస్తానని చెప్పి మనం నవ్వుతుంటారు తింటారు అని చెప్పి అన్నట్టుగా తను పోయి తన ఫుడ్ని తీసుకునేటట్టుగా పిల్లగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి చేసుకొని ఇది ఆలోచిస్తూ ఉంటాడు తిన అచ్చం పిల్లలాగా ఉన్నాడు ఒక చిన్న పిల్లలు అంటాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. తను టీవీ చూస్తూ ఉంటాడు. టీవీలో ఏంటంటే హెచ్ఎస్ గ్రూప్ చైర్మన్ అయ్యాడు ఇక్కడికి వస్తున్నాడని చెప్పేసి అది పీటీజీ న్యూస్లో వినపడతా ఉండేది. దాని చూసి హెచ్ఎస్ గ్రూప్ సీఈఓకి తను కట్ చేసు తనకి ఇక్కడికి ఏం అవసరం నాకు తెలిసిన అయినా అంటే నువ్వు పని చేయాలని చెప్పేసి ఇలాంటి పనులు నాకేం చెప్పాక నేనేం చేయను ఎందుకంటే నాకు పనులు నాకు చాలా ఉన్నాయి కంపెనీతో నాకు అసలు అనవసరం నేను ఉండాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పేసి మనం చెప్తున్నాడు నేను ఓన్లీ సోలో వేమ్ని అని చెప్తూ ఇంకా అబ్బాయి నువ్వు పే చేసి చెప్పేసేసరి కానీ మనం పే చేస్తూ ఉంటాడు. అమ్మాయి నాకు హెల్ప్ చేయాలనుకోండి అంతే ఇక్కడ చూసాక లోపల ఆయన కానీ వచ్చారంటే మొత్తం మారిపోద్దని చెప్పి మన చైర్మన్ వస్తే ఇక ఎటువంటి ఇల్లీగల్గా ఏం జరగదు అదే అమ్మాయిని యూజ్ చేస్తారని చెప్పేసారు కదా మనవాడికి అమ్మాయిని యూజ్ చేసేసారు కదా అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఇంకా అమ్మాయిని కాపాడడానికి వెళ్ళిపోయి
ఉంటారు. ఇక్కడ చూసినోడిని వీళ్ళందరూ బీచ్‌కొచ్చేసి బికినీలో ఉంటారు. ఇక్కడ చూస్తే కల్లా మన ఇద్దరి బాడీ బావుంటది కానీ, మన జాక్లీ బాడీ అయితే కతక్కన ఉంటది. అది ఫుల్ బావుంటది. మనం అయితే ఎవరితో ఫైట్ జరగట్లేదు బావుందని చెప్తుంది. ఇక్కడ చూస్తే సింక్ వచ్చేస్తుంది. మన లాలీపాప్ తింటూ చాలా మంది పడేస్తూ ఉంటారు హాస్టల్ దగ్గరికి. అమ్మ వెంటనే జాయిన్ అవ్వాలి. అనవసరంగా నేను అంటున్నాను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అటు బయటకు వచ్చిన వెంటనే ఇక్కడ చాలా మంది ఉంటారు. ఓహో! నువ్వు ఇప్పుడు బండి గ్రూప్ మెంబర్ కదా నువ్వు. అయినా మాకు తెలుసు ఖచ్చితంగా తను అప్పుడే అనుకున్నాం తను హోటల్ అని వెంటనే అని చెప్పేసి అట్లా. దీనికి లేదు. సరే అయితే వీళ్ళందరూ ఎంతమంది వచ్చారు అక్కడ కండిషన్ యాక్సెప్ట్ జోహాన్ అని అక్కడ వచ్చేస్తున్నాడు. ఇలా సంథింగ్ ఒక డీల్ చేసుకుని ఉంటాడు. ఇక్కడ వచ్చి జోహాన్ అయితే వచ్చి పిడకొని కుక్కని కొట్టినట్టు కొట్టి దానికి రెడీ అయిపోయింటాడు. 1 వర్సెస్ 440 మెంబర్స్ అవుతుంది. మొన్న అయితే వచ్చిన వెంటనే ఒక్కొక్కరిని కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తను ఏంటో కనీసం పెట్టుకున్నాను నాకు తెలిసిందే అంట తెలియదు అని చెప్పి ఆలోచిస్తున్నాను. జోహాన్ చూసేదాకా చిన్నప్పుడు అలాగ ఉండొచ్చు కానీ తను చాలా చాలా స్ట్రాంగెస్ట్ పెట్టి అని చెప్పి తను మాట్లాడుతున్నారు. ఆ కండిషన్ ఏంటంటే 1 నైట్ కండిషన్ ఎందుకంటే వాళ్ళు 12 అవర్స్ వరకు ఇంకా తను 12 అవర్స్ వరకు తను కనుక హెల్ప్ చేస్తే తను పెట్టే దాంట్లో తనకి మనీ ఇస్తా అని చెప్పి నువ్వు నాకు ఖచ్చితంగా మనీ ఇస్తావు కదా నువ్వు మన మనీ కొని ఉండవు కదా అని చెప్తుంటే నేను ఖచ్చితంగా ఇస్తాను నేను నా మార్మి నిలబడతాను మనీ అయిపోతే నేను చంపేస్తాను అని చెప్తూ ఇక్కడ మన జోహన్ అయితే ఒక్కొక్కరిని మూడు మార్క్ చేస్తూ ఒక్కొక్కరిని సాగొడుతూ ఉంటాడు బ్రూటల్లీ ఒక్కొక్కరినైతే బీభత్సం కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు జోహన్ అయితే అసలు ఒక్కొక్కరినైతే మీ నాయిస్ వస్తుంది అని చెప్పేసి తను హెడ్ ఫోన్స్ పెట్టుకుంటాడు హెడ్ ఫోన్స్ కూడా ఎవరు దబ్బేస్తుంది ఆ హెడ్ ఫోన్స్ పెట్టుకుని మరి ఒక్కొక్కరిని కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు జోహన్ కొట్టేదానికి ట్రై చేస్తే జోహన్ అక్కడి నుంచి వ్యానిష్ అయిపోయి ఉంటాడు తను ఎలా మనం ఎప్పుడైనా మనం చూస్తే అతను వేరే చోటు వచ్చి ఓ నేను ఇక్కడ ఉన్నా నన్ను ఫైట్ చేయాలనుకుంటున్నాను కదా రండి నన్ను ఫైట్ చేయాలని చెప్తూ అలాగే ఫోన్ మీద క్రూస్ గురించి మాట్లాడుతుంటాడు బిగ్ డీల్లో మన వాళ్ళ గురించి హాస్టల్లో మన ఓలీ బ్యాంక్ గురించి ఇంకా అలాగే హాస్టల్ బి గురించి అయితే వీళ్ళ గురించి ఇక్కడ చూసాం కదా ఓన్లీ వన్ అదే గాడ్ డాగ్లో ఒకే ఒక పర్సన్ తనకు అసలు ఎటువంటి రైట్ మ్యాన్కి ఏం అవసరం లేదు తను ఒక్కడ చాలు ఇలాంటి నోటి చేసేదానికి ఒకేసారి 40 మెంబర్స్ నోటి చేసి వాళ్ళు చూసుకొని దబ్బేసుకుని ప్లస్ వాళ్ళ జాకెట్ కూడా వేసుకుపోతున్నాడు అసలు ఎవరు రీడు ఒకవేళ ఆ రోజు కానీ జిందా కానీ మమ్మల్ని కానీ మోసం చేయకుండా తను కానీ ఈ పడి మేము ఓడిపోయి ఉంటాం అని చెప్పి దాన్ని ఆలోచిస్తూ ఉంటాడు అక్కడ చూసుకుని ఒకటి పోయి మాట్లాడుతున్నాడు లెట్ హిమ్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను నేను మా బాస్కి నేను లాయల్ అని చెప్తే తన సిగ్నల్ టెక్నిక్ యూస్ చేస్తా అని చెప్పేసి తను ఎక్కడికి వెళ్ళి చెప్తాను అని చెప్పేసి అక్కడ తను చెప్తుంటే తను టీ కప్కి వెళ్ళి ఉంటాడు టీ కప్లో ఖచ్చితంగా ఉంటానని చెప్పేసి నేను ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడే కానీ నేను బాస్కి లాయల్గా ఉన్నా అని చెప్తుంటే సరే పోదాం పదా మనకి ఇంకా పనులు చాలా ఉన్నాయని చెప్పి మనం జోహాన్ని తీసుకుని పోతున్నాడు సరే అని చెప్పి అదే మనకు ఒక సంథింగ్ ప్లాన్ ఉంది రా ప్లాన్ ఏంట్రా అని చెప్పి తను చెప్తుంటే లేదు నాకు ఈ ప్లాన్ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసారు కదా ఈ కండిషన్లో స్టేట్మెంట్ ఏమైనా ట్రీలో ఉందని చెప్తే ఇది చాలా అన్నోయింగ్గా ఉంది సరే కానీ నీ ప్లాన్ నాకు చెప్పని చెప్తే మన షూస్ అని డబ్బేసుకుని తను చూసి అమ్ముకుని స్టూ అక్కడ వచ్చేసి ఇద్దరు చాలా క్లోజ్గా పోయి ఒక ప్లాన్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు సరే అయితే నీ ప్లాన్ గురించి కదా వెళ్దాం అని చెప్పేసి సరే అయితే ఇంకేం చదువుతుంది బట్ ఒక పెట్టున్నావు కదా వాసు ఎక్కడ అని చెప్తే తను తెలియదు నాకు కూడా అని చెప్పి ఇక సీన్ వచ్చేసి మన జాగ్లీ అని చూపిస్తున్నారు జాగ్లీ గారు అయితే మీరా ఎక్కడ అని చెప్పి ఆడుతుంటే మీరా చూడాలని అనుకుని చాలా కష్టపడ్డా అని చెప్పి అనుకుంటే మీరు ఎక్కడ ఉన్నారు తను ఎక్కడ నాకు తెలియదు అని చెప్పేసి ఇక్కడ చూస్తుంటే మన వాళ్ళు ఎక్కువ ఉంటాడు ఇక దాంట్లో మీరా తనకి నేను నన్ను చూపించాను ఇక్కడ గొడవ జరగలేదు నేను దగ్గర హ్యాపీ ఫీల్ అవుతుంటాడు ఇక్కడ చూసి అలా ఎగ్జిక్యూటివ్ చూపిస్తూ ఉంటాడు వాళ్ళు ఎక్కడికి చేసి ఇలా మన ప్లాన్ లీక్ అయిపోయింది సార్ అది నుంచి టీ కప్కి పోతున్నారు టీ కప్లో జరగబోతున్నా అని చెప్పేసి తను అంజనేసి వెంటనే అమ్మాయి కోసం వచ్చేసారు కదా పెట్ట చెవులు అదే బన్ను కోసం మెంబర్ అనుకుంటే జోస్ వస్తున్నారని చెప్పేసి అని హ్యాపీ ఫీల్ అవుతుంది సరే రాడు అయితే నేను చూసుకుంటా టీ కప్లో లీడర్ కూడా చాలా చాలా భయంకరమైన పెట్టని చెప్పి అని చెప్తుంటాడు ఆ టీ కప్లోకి వెళ్ళిపోయిన వెంటనే సార్ మీరు అమ్మాయిల కోసం వచ్చారా ఇక్కడ చాలామంది అమ్మాయిలు ఉన్నారు ఇంకా అలాగే అమ్మాయిలు మీకు అంటే నేను తీసుకోవచ్చు ప్లస్ మాట్లాడుతుంటే నేను వచ్చిన ఒక అమ్మాయి బ్లాక్ కలర్ వేసి దానికి ఒక స్పెట్స్ కూడా ఉంటాయి తన కాల్ చెప్పేసారు కదా మా దగ్గర ఇల్లు మాట్లాడాలి అని చెప్పి చెప్తుంటే వాళ్ళని టచ్ చేస్తుంది సార్ అని చెప్తుంటే ఏం మాట్లాడుతున్నావు ఏదో టచ్ చేయాల్సింది కదా నీ వాళ్ళ నాకు కశ్మీర్స్ అని పోతున్నారా అని చెప్పేసి ఆ పాపని తిడుతుంటే అయినా వాళ్ళతో ఏం ఫైట్ చేస్తున్నావు అసలు లేదని చెప్తుంటే నువ్వు ఎవరు వచ్చి చెప్తుంది దానికి అయినా నాకు తెలుసులే నువ్వు పన్నకు లీడర్ అయినా లీడర్ సెకండ్ లీడర్ అని చెప్పేసి మనం చేసి గురించి మాట్లాడుతూ ఉంటాడు ఎట్లా తెలిసిందంటే మేము అంతా కనెక్ట్లో ఉంటాం నాకు కూడా కానీ అసలు అంతా ఏం తెలియదు అనుకుంటా అని చెప్పేసి మనం యాసిడ్ ఫైట్ చేయాలనుకుంటే అప్పుడే మన ఒక అమ్మాయి తీసి తన టెక్నిక్ ఒకని కొట్టేస్తూ ఉంటుంది తను చూసి నాకు అందరూ షాక్ ఉంటాను అమ్మాయి ఎత్తున్నా అని చెప్పేసి తను ఇది చాలా బాగుంది నాకు ఎంత ఇష్టం లేదని చెప్పి తను చెప్తుంటే నీ వాళ్ళు ఎంత జరుగుతున్నాడు నీ ప్లాన్ బొంగురా నైనా అని చెప్పి చెప్తుంటే బాస్ దీని ట్రై చేసి చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా మన బాగా పనికి వస్తుంది ఇది మన మేనేజర్కి బాగా పనికి వస్తుంది అని చెప్పేసి అక్కడ మనకి గుద్దలో కాలుతా తను షూస్ ఇప్పేసి ఇంకా రెడీ అయిపోయి తన స్కర్ట్ని చింపేసి ఇంకా తను ఈజీగా ఫైట్ చేసేదానికి తను ఫ్లెక్సిబుల్గా మారిపోయి అంటాడు సరే అయితే ఒకరేం ఫైట్ చేస్తాడని అనుకుంటాడు ఇంకా దాని తర్వాత జోహన్ జాగ్రత్త ఫైట్ చేయాలనుకుంటే జోహన్ నేను మీ గురించి అసలు ఆలోచించట్లేదు నేను భయపడే మీ గురించి అసలు వాడి గురించి భయపడాల్సిన అవసరం లేదు వాడు ఒక్కరే నా గురించి సాగుపడతారా ఒకవేళ ఒక్కరిగా వదిలేసి అంటే 3 సెకండ్స్ నన్ను నోడిచేస్తారా అని చెప్పి చెప్తుంటే నువ్వు ఎవరు రా సరే అయితే నన్ను ఫైట్ చేయాలనుకుంటున్నా సరే నేను కూడా వస్తున్నాను ఫైట్ చేసేదాం అని చెప్పేసి తన మీదకి పోతా ఉంటే తను స్టార్టింగ్లో జింగినాయన్ కూడా ఇంటికి ఫైట్ చేస్తాను చెప్పి జింగినాయన్ ఫైట్ని అయితే 3 సెకండ్స్లో ఎండ్ చేస్తానని చెప్పి చెప్తూ ఇక్కడ చూస్తే ఇదని కూడా అదే 3 సెకండ్స్లో కుక్కను కొట్టినట్టు కొట్టేసి తను 3 సెకండ్స్లో తన నోట్లో నుంచి బ్లీడింగ్ తెప్పించేస్తూ ఉంటాడు అలాగా మన జోహన్ అయితే ఇల్లు కూడా వచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి బట్టలు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు నాకు ఈ వీక్ ఇదే నాకు నచ్చట్లేదు పదా అని చెప్పి చెప్తూ పోతా ఉంటాడు సార్ మీ నెక్స్ట్ ఎక్కడ చెప్తే టీ కప్ ఉంటుంది అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళాలని చెప్పి చెప్తుంటాడు ఓకే మా బాస్కి లాగా ఉంటే మన కూడా అక్కడే ఉంటాడని చెప్పి తను చెప్తుంటే అన్నటమ్ములు ఇంటేనా అని చెప్పి మాట్లాడుకుంటూ సార్ థ్యాంక్స్ అని చెప్పి
తన దగ్గరికి వెళ్తూ ఉంటారు. అదంతా జోహాన్‌కి జైమిని దెబ్బ తగిలేసకల అంటే వాస్కో కూడా ఇలాంటి మూవ్ ఎవడు చేయలేడు. వాస్కో ఏంటంటే ఎవరితోనైనా మనం ఫైట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫైట్ చేయాలి. ఒకవేళ మాస్టర్ స్టేట్‌లో ఉన్నాడంటే మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మనకైనా హెల్ప్ చేస్తుంటే అదున్న మళ్ళీ మనల్ని ఎప్పుడైనా తిరిగి ఇయ్యాలని చెప్పి తను చెప్తూ ఉంటారు. ఇంక ఇక్కడ చూసే మన జోహాన్‌కి ఇంకా మనకి చూపిస్తుంది తనకి బ్యాండేజ్ ఇస్తా ఉంటారు. నాకు ఈ బ్యాండేజ్ గిండేజ్ నాకేమొద్దు ఫస్ట్ మనం పోయి చేద్దాం అని చెప్పి చెప్తుంది. ఏందిరా ఇట్టున్నారని చెప్పి అనుకుంటా ఉంటాడు. సరే అయితే ఇంక వెళ్దాం పదా అని చెప్పి ప్లాన్ వేసుకుంటా ఉంటాడు. ఇంకా సీన్ వచ్చేసింది. మనోడైతే నాకు ఇదంతా వద్దు నేనేం మాత్రం చేయాలనుకుంటున్నాను నేను ఒక్కనే చేస్తానని చెప్తే తను ఒక ఫైర్ వాచ్ పేల్చాలనుకుంటాడు. ఆ ఫైర్ వాచ్ ఒకటి పెట్టి తగులుంటది. తను చూసుకుని "రేయ్ ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ చూసిన వల్ల ఇలా సంథింగ్ ఎవడో అని అంటే సింగ్ హజ్ చేస్తుంటే వాడు ఆ మెదర్ రాడ్ని తను సింగిల్ థమ్స్తో తను ఈజీగా ఎరగొట్టేస్తూ ఉంటాడు. తనే చెప్తూ ఉంటాడు అయితే వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు అనమాట. సరే చూద్దాం అని చెప్పి మాట్లాడింది. సార్ మన ప్లాన్స్ అనేది లీక్ అవుతూ ఉన్నాయి సార్ ఎలా లీక్ అవుతుందో తెలియదు కానీ ఖచ్చితంగా వాళ్ళు ఎట్టే వస్తున్నారు. సరే రాని అయితే వాళ్ళతో పాటు ఇంకోటి ఉన్నారు కదా స్ట్రాంగ్ అని చెప్పి నాకు తెలిసి వాస్కో అయి ఉంటారు. వాస్కో చాలా చాలా సూపర్ స్ట్రెంత్ చాలా చాలా పవర్ఫుల్ కానీ అంటే స్ట్రెంత్ కాకపోయి ఉండొచ్చులే అని చెప్పేసి ఈయన మీదకి చూపిస్తుంటాడు. తను అంటే ఆ మెదర్ రాడ్ని అన్నింటిని ఒకేసారి తన తమతో నీడగొట్టేస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత మనకి తాడంగులు కూడా చూపిస్తుంది. తన లవర్తో ఉంటాడు. తను చూసి ప్లాన్స్ అంటే ఎవరు లీక్ చేస్తుంది లీక్ చేస్తున్నాడు చాలా భయపడుతూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత మన జోహాన్ ఇంకా మన జేమ్స్‌ని చూపిస్తా ఉంటాడు. ఇంకా అందరూ వెళ్తూ ఉంటారు జేమ్స్ గాడు. అక్కడికి వెళ్తుంటే నా ఫ్రెండ్స్ ఎవరు లేరని చెప్పేసి నాకు సింపుల్‌గా లిటిల్ ఫింగర్ చూపిస్తా ఉంటాడు. అలాగే నీకు తెలుసుగా నాకు ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పేసి తన పేరు వాస్కో అని చెప్పి నేను వాస్కో ఒక చిన్న డేటింగ్ యాప్‌లో ఉన్నాం. మేమిద్దరం ఒక లింక్ అయ్యాము అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఒక ఈడియట్‌లాగా ఉన్నా అని చెప్తూ ఇంక తర్వాత వాస్కో ఇలా చేశాడని చెప్పేసి వాస్కో అలా చేసేసాడని చెప్పేసి మన జోహాన్‌కి చెప్తునేసరికల్లా జోహాన్ గడికి ఏడో గొద్దల కాలుతా ఉంటుంది. ఎందుకంటే తన గురించి తనతో మాట్లాడకుండా ఏదేవుడి గురించి మాట్లాడుతూ ఉంటే గొద్దలు కాలకుండా ఉంటది. అలాగే మనోడికి గొద్దలు కాలుతా ఉంటే ఓకే నీ వాస్కో అది చేసాడు నీ వాస్కో ఇది చేసాడు సర్లే గొద్దు మూసేయి నాకు ఇంక ఓపిక లేదని చెప్పేసి పోతూ ఉంటాడు. ఇంక దాని తర్వాత అరే చెప్పేది ఏంట్రా షటప్ పోతాం పా చెప్తే ఇంకా వాళ్ళందరూ ఆ క్లబ్ దగ్గరికి వచ్చేసిన వెంటనే ఇంకా ఫైట్ చేసి రెడీ అవుతున్నాడు. ఇంకోటి స్ట్రైట్గా ఒకేసారి వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక మనోడు అయితే వచ్చిన పిడియోకని ఈజీగా తను పవర్స్ మొత్తం కూడా వేస్తుంటే ఆ వాస్కో దీన్ని 30% ఆఫ్ పవర్లు అనుకుంటుంటాడు. అప్పుడు మనకి ఒక గిట్టింగ్ పడిపోయాను సగల ఓహో అయితే నువ్వేనా వాస్కో సరే అయితే కానీ దీంతో ఫైట్ చేస్తాను అని చెప్తుంటే ఏంటంటే అంటే గడ్డింగ్ కొట్టిన ఊపిరి కూడా పీల్చుకోలేకపోతున్నాను అని చెప్పి అనుకుంటుంటాడు. సరే ఇదిగో నువ్వు ఈ బ్యాండేజ్ తీసుకో అని చెప్పేసి తను లేపుతూ ఉంటాడు. తిను కూడా మంచోడే వాస్కో కానీ ఇక్కడ ఉంటే అదంతా జరిగేది కదా అని చెప్తూ కానీ నీ వాస్కో కదా ఇదిగని చెప్పి తను పంచి కొట్టేసి సర్కిల్ తను ఎగిరి ఎగట పడిపోయింటే తను నీట కొట్టేసరికల్లా నువ్వే కదా వాస్కో నీ దగ్గర సూపర్ హీరోస్ ఉంటున్నట్టు కదా అని చెప్తుంటే నేను వాస్కో కాదు అయినా నీకు వాస్కో లాగా ఫైట్ చేయాలనిపిస్తుందా అది నీకు ఇప్పుడు వాస్కోతో ఫైట్ చేయాలనిపిస్తుందా సరే అయితే వాస్కో ఇది నాకు చాలా కోపం వస్తుంది సరే కానీ అయితే వాస్కో మూవీని తను కాపీ చేసేసి తన మూటేళ్ళకి వెళ్ళిపోయి ఉంటాడు. తన మూటని కాపీ చేసేసి ఇంక మనవాడితో ఫైట్ చేసిన ఎవరంటే తన వాస్కో ఫైట్ చేయబోతున్నాడా ఏందని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూసేది కదా అందరూ వాళ్ళ నాన్న తమ్ముళ్ళు ఇద్దరిని చూపిస్తూ ఉంటారు. ఇంకా దానంతా వాడు ఒకటే వీళ్ళందరూ వచ్చేసి అని చెప్పి వాడు వాస్కో కాదని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే తను కూడా చాలా చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి తనగా చాలా మందితో ఫైట్ చేశానని చెప్తూ ఉంటాడు. అదే నువ్వు అక్కడికి వెళ్ళి ఎస్టర్న్ నువ్వు క్రియేట్ చేసుకుని తన సోల్ నుంచి వచ్చాయని చెప్తూ ఉంటాడు. ఇంకా దాని వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటూ స్టార్ట్ అవుతుంటాడు. అప్పుడు తన ఫైటింగ్లో తన చేతిని అలా ఉంచేస్తూ ఉంటాడు. తన మెంటల్ ఉంచినట్టుగా అలా ఉంచు ఉండేసరికల్లా ఇది చేసి కడితే భయపడుతూ ఉంటాడు. ఏమన్నా కాస్త పెయిన్గా ఉంటుంది చెప్పి నీ చేయి చాలా నొప్పిగా ఉన్నట్టుంది కదా అని చెప్తుంటే నిజం చెప్పడంటే అలా అయితే ఈ ఏలు తిరగదు నార్మల్గా కొంతమంది ఏలు కూడా అట్టగా ఉంటుంది కానీ ఎరగదు. ఇంకా దాంట్లో తగ్గ చూస్తుంది కమాన్ అని చెప్తుంటే అప్పుడు తను తిరిగి తన స్టడీగా తన మూవ్ని తన మీదకి యూజ్ చేసి ఉంటాడు మన జోహన్ ఎట్లా తను కాపీ జీనియస్ ఇంకా కాపీ కట్ కాబట్టి ఇంకేది చేస్తుండేసరి కదా తను షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా తను కొట్టే అప్పుడు మనోడు ఈజీగా తన మీదకి పంచ్ అనేది ల్యాండ్ చేసేసి ఉంటాడు తన మొహం మీదుగా. ఇంకా అలాగే వాళ్ళు ఇద్దరు పంచెస్ అనేది వాళ్ళ ఫేసెస్ మీద ల్యాండ్ చేసుకుంటూ వాళ్ళ బట్టి వాళ్ళు గట్టిగానే ఫైట్ చేస్తూనే ఉంటాడు. తర్వాత ఇదిగో వాస్కో ఇలాగా చేసేదని చెప్పేసి తన మూటలో సింగిల్ టెక్నిక్ని యూజ్ చేస్తూ ఉంటాడు. అలాగా ఓన్ కూడా ఎక్కువసేపు కూడా కాకుండా మిస్టర్ మేనేజర్ పడిపోయి ఉంటాడు. అది కూడా ఒక 1/1 దాంట్లో కాబట్టి తను కూడా ఈజీగా 5 సెకండ్స్ నోట్ చేశానని చెప్తుంటాడు. సో మేము లాయల్టీని మార్చేసి బాస్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం పదని అని చెప్పేసి ఇంకో ప్లేస్ని మార్చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా దాని ఇక్కడ చూసేసారు కదా ఇంకా వచ్చేసి సార్ వాస్కో వచ్చేస్తాను సార్ తను చాలా చాలా స్ట్రాంగ్ ఉన్నాడు తను చాలా స్ట్రాంగ్ ఉన్నాడు అని చెప్పేసి అలాగే జేసీ కూడా వస్తానని చెప్పేసి కదా ఓకే అయితే నా తెలిసి వాస్కోనే కదా వాళ్ళు దాన్ని ఈజీగా ఓడించచ్చు అని చెప్తూ ఇంకా అలాగే న్యూ బ్రాంచ్ వాళ్ళని కూడా అందరూ ట్రైనింగ్ కోసం ఆ మూడు బ్రాంచ్ కూడా వచ్చేస్తుంటారు ఎందరో ఇలా అని చెప్పి అనుకుంటే అక్కడ చూసే కాలం వాళ్ళు ఇద్దరు చాలా చాలా బ్రదర్స్ అని చాలా చాలా పవర్ఫుల్ వాళ్ళు వాళ్ళ అంకుల్స్ చాలా చాలా స్ట్రాంగ్ ఉంటారు నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పి తను చెప్తుంటే నాకు తెలుసులే నేను ఎలా ఉండాలని చెప్పి మనం చెప్తుంటాడు క్రాప్ అని చెప్పి లోపలికి వెళ్తూ ఉంటాడు. ఈ గొప్ప అంటే ఏంది చదివించడం అని చెప్పేసి సరే మనోడు కూడా ఏం కాకుండా ఉన్నాడని చెప్పేసి తను ఒక బ్యాట్ తీసుకుని వచ్చి ఉంటాడు. ఇంకా లోపలికి వచ్చిన వెంటనే వాళ్ళు అక్కడికి చూసి వెంటనే ఇద్దరు ప్రదేశాలు ఉంటారు. ఇంకా ఏదో చాలా స్ట్రాంగ్ అని బయటికి తీసేసాక వాళ్ళ మొహం చూసి మన చేసి అది భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళకి చాలా చాలా భయంతో ఉచ్చపోసుకునే తట్టున్నాడు. అది కూడా మన జోహాన్ చూసి జోహాన్ వాళ్ళు కూడా చెప్పి సెన్స్ చేసి జోహాన్ కొట్టేస్తా చెప్పి అనుకుంటూ ఉంటారు. అక్కడ చూసి వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు జోహాన్ గురించి వీళ్ళు క్రూ హెడ్ కదా అసలు ఏమైనా చెప్పి ఉంటే ఇలా జోహాన్ ఎందుకంటే వాళ్ళు చాలాసార్లు కుట్టుంటాడు అంకుల్స్ని ఇది మనకి తెలిసిన విషయం కదా. ఇంకా దాని చూసి జోహాన్ గారు మళ్ళీ జరి కొట్టేసుకుంటే మన సాగు అని చెప్పేసి కొమ్ముకుంటాడు. ఇంకా స్ట్రైట్గా అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి
మనోడు పోయి అమ్మాయిని తీసుకొని వచ్చేసి ఇంకా మనోడికి ఇచ్చేసి ఉంటాడు. ఇంకెళ్ళైతే వాళ్ళ ముందైతే ఊపిరి కూడా పీల్చుకుని గమ్ముగా అక్కడ నిలబడి ఉంటాడు. చూడండి క్లాసిక్గా అమ్మాయిని తీసుకొని వచ్చేసి స్టడీగా మనోడి దగ్గరికి ఇచ్చేసి ఇదిగో ఇంక మన కాంటాక్ట్ అనేది ఎండ్ అయిపోయింది ఇక్కడితో నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఇంకా అలా పంపించేసి ఉంటాడు. ఇంకా దాంట్లో నీకేం కాదు కదా, నువ్వు బాగానే కదా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటాడు. అవును నేను బాగానే ఉన్నాను, థ్యాంక్ యూ అని చెప్పి చెప్తుంటే, నాకు థ్యాంక్స్ ఏమవుతుంది, డబ్బులు ఇవ్వాలి కదా, నాకు ఫస్ట్ డబ్బులు ఇచ్చేస్తాను, ఇక్కడ నుంచి డబ్బులు అంటే ఖచ్చితంగా నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. నన్ను తీరు కూడా కాస్త మంచోడే, తను చెడ్డాడు కాదు అని చెప్పి చెప్తూ ఇంకా కదా బ్యాండేజ్ కూడా కడుక్కుని అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. కాసేపు తర్వాత మేబీ జోహన్ నుండి అక్కడికి వెళ్ళిపోయి చెప్పి నాకు తెలిసిపోయి ఉంటుంది. ఇంకా జోహన్ గారు అయితే ఆ మీటింగ్ అనేది అక్కడికి వచ్చేసి అని చెప్పేసి అక్కడికి వెళ్ళి వాళ్ళ అమ్మ ఆపరేషన్ కోసం వెళ్ళి ఉంటాడు. అక్కడికి గన్ పాడుకుని ఇంకా గోటు ఫైట్ చేసినప్పుడు తను తెలిసిన విషయం ఏంటంటే తనకి మెయిన్ హెడ్ వచ్చేసి చైర్మన్ చార్ల్స్ అని చెప్పేసి ఇంకా కాస్త డబ్బులు తీసుకుని వచ్చేసి ప్లస్ మన జేసుగా ఇచ్చిన డబ్బులు కూడా యాడ్ చేసుకుని స్ట్రైట్‌గా వాడికి ఇచ్చేసి ఆఫర్ ఇచ్చేసి వాళ్ళ అమ్మని ట్రీట్మెంట్‌కి ఇయ్యాలని చెప్పి వెళ్ళుంటాడు. సార్ నేను మా అమ్మ కళ్ళు అని చెప్పి చెప్తాను సార్. ఇంకా సీన్ కట్ చేస్తుంటే వాళ్ళు ఫైట్ చేసాక రెడీ అవుతూ ఉంటాడు. సేమ్ మిస్టేక్ ఇప్పుడు అని చెప్తుంటే, ఓ మిస్టేక్ ఏం కాదులే అమ్మ, ఇలా చిన్నపిల్లలు మిస్టేక్ నార్మల్‌గా అవుతూ ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా అందరూ కూర్చొని పార్టీ చేసుకుంటూ ఉంటాడు. అమ్మయ్య మనకేం ఫైట్ జరగట్లేదు అని చెప్పేసి ఇంకోళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇక్కడ చూస్తే మీ అందరూ ఇంటికి స్పెట్స్ పెట్టుకున్నాడు. అచ్చం ఈ స్పెట్స్ పెట్టుకుని ఎలా అంటే వింజిన్ లాగా ఉన్నాడని చెప్పేసి అలా వింజినా మీకు వింజినా తెలిసింది. ఇంకా మన వింజిన్ ఇంకా మ్యారీకిమ్ కూడా ఇక్కడికి వచ్చేసి ఉంటుంది. ఇక్కడికి వచ్చేసి మన వాళ్ళు చూసి అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏదో విచిత్రంగా చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసి మన వింజిన్ ఇక్కడికి వచ్చేసి మీకు వింజినా తెలుసు అని చెప్పేసి విలాపేసి మనల్ని వింజిన్ మీకు అది తెలుసు మాకు మర్యాద చెప్పని చెప్తే అప్పుడే చూసి కదా వింజినా మాకే తెలుసు అని చెప్పి మాట్లాడుతుంటాడు. అప్పుడే మన డానియల్ చెప్తుంటారు వింజిన్ మా తెలుసు కానీ మర్యాద మా పచ్చం లేదని చెప్పేసి కదా ఓకే అయితే మీకు వింజిన్ ఏం పని అని చెప్తే వింజిన్ తన మాకు అంటే ఏం పని లేదు జస్ట్ ഒന്ന് చంపేయాలంటే అని చెప్పేసి సరే వింజిన్ ఎవరు ఉన్నారు అనుకున్నా అని చెప్పి మాట ఇక్కడ చూసి మన జాకెట్ వాడి మీద పని చేసుకుని ట్రై చేస్తున్నారు చూసిన ఇంట్రెస్టింగ్ అని చెప్పేసి ఇంకా దాని తర్వాత వింజిన్ కాస్త మంచి ఫ్రెండ్స్ దొరికాయని చెప్పేసి ఇంకా ఉన్నైతే పని చూసా సరే బాక్సర్ అని పెట్టి పక్కన పెట్టేసి ఉంటాడు. తను కొరియన్ నేషనల్ హంటర్ అదే జుడుచు మెంబర్ అని చెప్పేసి నువ్వు ఎందుకు అంత గిట్టింగ్ కొట్టేస్తావు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా తర్వాత ఓన్లెట్టి కింద కొట్టా అని చెప్పి అనుకుంటా అంటే తను ప్రాబ్లీ ఏంది నాకు అసలు వెయిట్ అనేది లేనట్టు అనిపిస్తుంది, నేను కాల్లో ఉన్నాను అని చెప్పేసి ఇప్పుడు అనుకుంటాడు. ఎందుకంటే నెట్టి గాల్లో పెట్టేస్తూ ఉంటాడు మిస్టర్ ప్యారడైస్ అనే అదే ఎంసీ ప్యారడైస్ అనేవాళ్ళు. ఇంకా ఎంసీ ఫైట్ రేస్ ఇంకా వాళ్ళందరూ స్ట్రైట్ అయిపోయింటారు. ఇంకా డానియల్ అనేది కాలు పట్టిస్తుంది ప్లీజ్ సార్ ఆపని చెప్తే ఎలా అట్టే ఎగరేస్తామని చెప్తే ఎగరేస్తాను సార్ చెప్పి స్ట్రైట్గా ఎగరేసి ఉంటాడు. తను చూసి మన జే అయితే చాలా చాలా షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇంత సింగిగా ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు బ్యాటర్ మీద ఫైట్ చేస్తుంది నాకు అనవసరం అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. సరే జాక్ ఏం చేస్తున్నాను ఇప్పుడు అని చెప్తుంటే ఇది చాలా పెద్ద ఇప్పుడు మన అవుట్ ఆఫ్ నెంబర్ అయిపోయి అని చెప్తుంటే ఇంకో ఎక్కడికి వెళ్ళిపోయాడు నలుగురు ఉంది ఒరే మాస్టర్ వస్తుంది రే మాస్టర్ వచ్చేస్తుంది అని చెప్తుంటే మాస్టర్ వెయిట్ తను పడిగిస్తుంది తను వచ్చేసింది చెప్పేసి తను మిస్టర్ 2 seconds వచ్చేసింది మిస్సెస్. ఇంకా దాన్ని చూసి ఏ గైస్ ఎలా ఉన్నాడు చెప్పి తను చూపిస్తే ఒకలా ఎక్కడ ఉన్నాడా ఎలా ఉన్నాడు అని చెప్పి ఇంకా వెళ్తా మాట్లాడుతున్నాడు. వాడు వెళ్ళిపోయాడా తను చాలా చాలా బాధపడుతున్నాడు భయపడుతున్నాను నేను చూసి అని చెప్తుంటే తను చాలా గిల్టీగా ఫీల్ అవుతాను చేసే ఒకలా లాంగ్ టైం నో సీ అని చెప్పి చెప్తుంటాడు. అది ఎవడో మనకి తెలియదు నా కొడక అని చెప్పి అందరూ పోతా ఉంటాడు. కొద్దిగా బిగ్ న్యూస్ ఏంటంటే పెద్ద ఇద్దరు చైర్మన్స్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. హెచ్ఎన్ఎస్ గ్రూప్ అనేది ఇంకా అలాగే హెచ్ గ్రూప్ అనేవాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటాడు. అలాగే యారే నీకు రోడ్ కాస్త పవర్ఫుల్ అవుతున్నావు అంటే నీకు ఒక ఒంటి చేతి ఇంత స్ట్రాంగ్ కట్టావు అని చెప్పి మాట్లాడుతూ నా ఒంటి చేతి చాలా డబ్బులు సంపాదిస్తాను అనుకుంటా కానీ డబ్బులు లీగల్గాను ఇల్లీగల్గా సంపాదిస్తున్నట్టు. ఇంకా అలాగే నేను ఒకటి కోసం వెడవుతున్నాను వాడు ఏంటంటే చాలా చాలా ఇల్లీగల్ పనులు చేస్తూ ఉన్నాడు. వాడితో నేను కాస్త జాగ్రత్తగా అని చెప్పి నాకు అర్థమవుతుంది. వాడు ఎక్కడ ఉన్నాడు మీకు తెలుసా అని చెప్తుంది. వాడితో జాగ్రత్తగా ఉంటే నీకే మంచిది. ఇంకా అలాగైతే నేను ఇక్కడి నుంచి వెళ్తాను వాడితో కాదు జాగ్రత్త ఎందుకంటే వాడిని నీట్గా చంపేస్తానని చెప్తుంటే సరే పద మీ అందరు మీరు నోటీస్ ఇప్పిస్తాను అని చెప్పి మీ ఇప్పుడు సార్ నేను తీసుకుంటున్నారు. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ అని చెప్పి మన దగ్గరికి వెళ్ళి ఉంటాడు. తన దగ్గరికి వెళ్ళి నువ్వు 4 major cruiseలో ఒకటి కదా చెప్పి మాట్లాడుతుంటే ఖచ్చితంగా నేను 4 major cruise అనమాట అని డిస్టర్బ్ చేయాలనుకుంటున్నాను నాకు అదేం అనవసరం ఇప్పుడు నేను మెయిన్ క్రూలోకి వెళ్ళాలి చెప్పి చెప్తుంటే ఎక్స్క్యూజ్ మీ సార్ అని చెప్పేసి మన జోహన్ దగ్గరికి వచ్చేస్తుంటాడు. జోహన్ దగ్గరికి వచ్చేసి వెంటనే నువ్వు 4 major cruiseలో ఒక వన్ ఆఫ్ ది పార్ట్ నాకు తెలుసు అయినా నువ్వు ఇక్కడికి వచ్చి సార్ మా అమ్మ కళ్ళు అని చెప్పి మాట్లాడుతుంటే నాకు అంతే ఇష్టం లేదు వెళ్ళిపోయి సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ గో హీడ్ పని చూసుకో అని చెప్పేస్తుంటాడు. గోల్డ్ నన్ను పంపించుంటాడు. ఇంకా గోగాడు అయితే స్టైల్గా వచ్చేసి మనం ఒక కింగ్స్లో కొట్టేసగల కాపీ క్యాట్ నేను చాలా రోజులు చూసాను నువ్వు ఇక్కడికి వస్తాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి తను చెప్తూ ఉంటాడు. దాని తర్వాత ఇద్దరికి ఫైట్ అనేది స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఇంక తర్వాత ఆ డబ్బులు తొక్కపాక చెప్తే మేము కళ్ళు చూపు కోసం వచ్చావా ఇక ఆయన వచ్చి నీకు కాపాడతాడు అనుకుంటున్నావా ఎంత సిల్లీగా అని చెప్పి చెప్తుంటే ఓకే అయితే ఇప్పుడు నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావా సరే అయితే నీలో చాలా చాలా మంది మాస్టర్ కాపీ కాబట్టి నువ్వు కాపీ కట్టి ఎంతమంది మాస్టర్ చేస్తాను నాతో ఎంతమంది ఫైట్ చేస్తాను నేను కూడా చూస్తా రైట్ వచ్చి నాతో ఫైట్ చేయని చెప్పేసి ఇంక మన గోగడ్ అయితే రెడీ అయిపోయి ఉంటాడు. ఇంక ఇద్దరు ఫైటింగ్ అనేది స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఇంకా పిల్లి కాపీ క్యాట్ వర్సెస్ ఇంకా పిచ్చోడితో ఇలా స్టార్ట్ అయినది అయిపోయి ఉంటుంది. పిచ్చోడు అనుకోండి సారీ గైస్ ఇది కూడా నాకు ఫన్ నువ్వు చాలా గట్టిగా అనుకుంటూ నాతో ఫైట్ చేయాలనుకుంటా అయితే సరే అయితే పికాట్ అంటే ఫైట్ చేస్తాను చెప్పి తను చాలా క్లిప్గా ఫేస్ పెట్టి ఫైట్ చేస్తుంటాడు. జోహన్ అయితే ఫస్ట్ అటాక్ ఇస్తున్నాడు. నేను ఓడిచా అంటే మొత్తం నా ఫుల్ పవర్ మొత్తం నీ మీద యూజ్ చేయని చెప్పేసి తను కుక్క అనుకుంటున్నట్టు కొడుతూ ఉంటాడు. ఇంకా దాన్ని చూసి మన వాడు ఇంకా పంచ్ అయిపోయింది పంచ్ కనపడితే నేను చచ్చిపోతాను అనుకుంటే అప్పుడు తను ఈజీగా తాజ్ చేసి ఉంటాడు దాన్ని. ఇంకా దాని తర్వాత
దాని తర్వాత మనోడి మీద కూడా ఒక పంచ్ పడి ఉంటుంది. ఇంక దాని తర్వాత ఓహ్ నువ్వు చాలా బాగానే ఫైట్ చేస్తున్నావు, నాకు బాగా నచ్చింది అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత మనోడు అయితే నువ్వు కాపీ క్యాట్వి, నువ్వు చాలా మందినే కాపీ చేస్తున్నావు, కానీ నీకు నన్ను ఏమని పిలుస్తారు మర్చిపోయినట్టున్నావు, నేను ఒక 10 జీనియస్లో ఒక మాస్టర్ అని చెప్పేసి తనకు అది దొరకకుండా అని చెప్పి ట్రై చేస్తుంటాడు. మనైతే ఇదిగో ఇది నా నెంబరు, నీకు ఎప్పుడేం కావాలో నాకు ఫోన్ చేయొచ్చు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఓకే చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకేటైతే మన ప్రేమలో పడిపోయిన విషయం మనకు తెలుస్తుంది. అప్పుడు చూసి చూడండి వెనకోసం మీ ఫ్రెండే కదా అని చెప్తుంటే పోలీసులు కూడా వెనకబడుతుంటాడు. ఎందుకంటే తను ఒక జంతువుని తీసుకుని వస్తూ ఉంటాడు. మొన్న అయితే ఆ ఆడకులు ఏం చేస్తాడు అంటే పోయి వాళ్ళ బాలు టౌన్ ఉంటాడు. ఆ బాలు అయితే మనం పట్టుకుని వచ్చేసి ఉంటుంది. తన ఒక ఫ్యామిలీగా ఎంజాయ్ చేసుకుని ఉంటుంది. ఇంకేదంటే జరిగిందని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. దీన్ని మీకు లాస్ట్లో చెప్తా వాస్కోకి ఏమైంది అని చెప్పేసి. ఇంకా తర్వాత ఇక్కడ చూసిన వెంటనే వాస్కో బాగానే కదని చెప్తుంటే అది తినొచ్చని చెప్తే తినకూడదు మన వాస్కో అనేది తింటా ఉంటాడు. ఇంకా జోహాన్ ఇలా అంతా జరిగిందని చెప్పి సారీ నేను అక్కడ లేను అనుకో, నేను అక్కడ ఉంటే ఖచ్చితంగా నీకు నేను హెల్ప్ చేసిన దానికి ట్రై చేస్తుంటా అని చెప్పి చెప్తుంటే జోహాన్ నీకు ఏం అనుకున్నానంటే నీతో ఒక ఫ్రెండ్ అవ్వాలనుకున్నాడు, డబ్బుల కోసం ఇది కాదు, ఒకరోజు తనకు ఒక ఫ్రెండ్ కావాలని చెప్పి కొడుకున్నట్టున్నా అని చెప్పి జోహాన్ చెప్తుంటాడు. తను ఒక వెపన్ మాస్టర్తో ఫైట్ చేసి ఉంటాడు. తను ఒక 10 జీనియస్లో ఒక మాస్టర్ కాబట్టి వెపన్ మాస్టర్ వాళ్ళని నోడిచ్చేసి ఇంత బాగానే ఫైట్ చేస్తే పిల్లడా నువ్వు మాకు మంచిగానే ఇంప్రూవ్మెంట్ ఇచ్చావని చెప్పి తను చెప్తుంటాడు. ఇలా సీన్ కట్ చేస్తుంటే రోజున పెట్టుకుని కొట్టేసి ఉంటాడు. ఇంకా దాని తర్వాత లాంగ్ టైం నోసి మిస్సెస్ అని చెప్పి తను చెప్తూ ఉంటే మీరు అందరూ చాలా మంచిగా అని చెప్పేసి ఇంకా అలాగే వాళ్ళ జూనియర్స్ అని కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా తర్వాత ఇది ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి ఇది షాక్ అవుతూ ఉంటాడు. మన వాళ్ళు అయితే హై స్కూల్లో డ్యాన్స్ గ్రూప్ అయినా వాడు ఎక్కడున్నాడు, వింజిన్ ఎక్కడున్నాడు అని చెప్పి అడుస్తుంటే వింజిన్ ఒకవేళ వింజిన్ దగ్గరికి కానీ మీరు కూడా వస్తే వింజిన్ మీరు చంపేస్తాను చెప్పి భయపడుతూ మీ దగ్గరికి రాలేదని చెప్తుంటే వాడు భయపడక నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పి చెప్తుంటే వెళ్ళిపోయాడని చెప్పి చెప్తుంటాడు. తను పోయి రే మ్యాన్ ఖచ్చితంగా నేను హాస్టల్లో జాయిన్ చేయించుకుంటా అని చెప్తుంటే సరే మా ఫ్రెండ్స్ కూడా హాస్టల్లో జాయిన్ చేయించుకుంటారు కదా అని చెప్పి చెప్తుంటే ఖచ్చితంగా జాయిన్ చేయించుకుంటారు, మీకు మనీ అవసరం అయితే ఖచ్చితంగా వచ్చిన హాస్టల్కి అలాగే ఫస్ట్ కింద పెట్టరా అని చెప్పేసి వాళ్ళు భయపడుతూ పెట్టమని ఉంటాడు. అంటే ఈ గ్రూప్ కూడా ఇంకా హాస్టల్లో గ్రూప్ అయిపోతుంది. దాని తర్వాత సింగ్ చేస్తుంటే మనోళ్ళు అయితే బీచ్కి వీళ్ళు కూడా బీచ్కి వచ్చేసి ఉంటారు. బీచ్కి వచ్చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే మన ప్రేమ జతలు కదా. ఇంకా సింగ్ కట్ అవుతుంది. మన జూనియర్ స్కూల్ ప్రిన్సిపల్ చూపిస్తున్నారు. రిహాబిలిటేషన్ ప్రోగ్రాంలోకి పోతుంటే ఒకరు వచ్చేసి చాలా భయంకరంగా పెట్టున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అలాగే రిహాబిలిటేషన్లో ఎవరైతే భయంకరంగా ఉన్నాడో వాళ్ళని నీట్గా మంచి ట్రై చేస్తుంటాడు. అక్కడ చూసి పెట్టి కూడా చాలా విచిత్రంగా ఉంటాడు. కానీ వాళ్ళందరూ అక్కడ వీళ్ళందరూ చూసి ఒకరినైతే భయపడట్లేదు. కానీ భయపడేది ఒకే ఒక వ్యక్తికి, అదే మన జీహో గాడు చాలా భయంకరంగా చాలా పిచ్చోడు కన్నా దారుణంగా ఉంటాడు. వాళ్ళని చూసి అక్కడికి డాక్టరే బిట్టర్ పోయి ఉంటాడు. వాళ్ళని చూసి మనకి నెక్స్ట్ ఆర్క్లో జీహు ప్రిజన్ ఆర్క్ని మనం చూడబోతున్నాం. నెక్స్ట్ కంటిన్యూషన్ ఆర్క్ ఇక్కడితో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది. అలాగే వాస్కో గురించి కాదు నేను అడిగింది. వాస్కో ఏంటంటే మనడు అక్కడికి మిస్ అయిపోయినప్పుడు ఒక జంగిల్కి వెళ్ళిపోయి ఉంటారు కదా. జంగిల్కి వెళ్ళిపోయినప్పుడు తను ఒక బేర్ని కలిసి ఉంటాడు. ఆ బేర్ అనేది తన ఫ్యామిలీ మెంబర్ అని చెప్పి మనల్ని జాయిన్ చేయించుకుని ఉంటుంది. ఇంకా తర్వాత ఆ బేర్తో పాటు మనోడు ఉంటాడు. ఇంకా తర్వాత ఆ బేర్ని హ్యాండ్ చేసేదానికి తన మాస్టర్ అయిన మూటై మాస్టర్ వచ్చి ఉంటాడు. అదే తన పేరు మర్చిపోయాను. తను వచ్చేసి మనతో ఫైట్ చేస్తుంటాడు. ఇంకా మనోడైతే మూటే టెక్నిక్స్ని మన వాస్కోకి నేర్పించుంటాడు. అలాగే తన మాస్టరీ చేసేసి తిరిగి మనోడి దగ్గరికి వచ్చుంటాడు. ఇంక ఇక్కడతో ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోయింది. నేను అది కవర్ పేజెస్ నేను యాడ్ చేయలేదు, మర్చిపోయాను ఐఎమ్ రియల్లీ సారీ. కానీ నేను మళ్ళీ ఎప్పుడైనా యాడ్ చేస్తాను. ఇక్కడతో ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోయింది కాబట్టి థ్యాంక్ యూ ఇంకా చూసినందుకు. అలాగే వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ యూ గైస్. ఇంకా అలాగే ఎవరైతే ఇప్పుడు దాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఏం చెప్తాం, మీరైతే నేను లైవ్ పెట్టాను, ఎవరు రాలేదు, అది నాకు కాస్త డిసప్పాయింట్గా అనిపించింది. బట్ లైవ్ అయితే నేను రాత్రి పనే చేశాను. ప్లస్ అలాగే ఎవరైతే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో చేయలేదో దాన్ని ఫాలో చేసుకోండి. దాంట్లో నేను యాక్టివ్గా ఉంటాను ఖచ్చితంగా. దాంట్లో మీకు కానీ ఒకవేళ నాకు కానీ మీకు కానీ మెసేజ్ పెడితే నేను ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. ఖచ్చితంగా అది మాట నేను గ్యారంటీ ఇస్తాను. ట్రై టు ఫాలో చేసుకోండి. దాంట్లో మీకు దాంట్లో అప్డేట్స్ కూడా ఖచ్చితంగా ఇస్తాను. నెక్స్ట్ ఎప్పుడు నుంచి పెడతాను వీడియో అని చెప్పి ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ, సయోనారా, బాయ్ బాయ్, సీ యూ టుమారో. మళ్ళీ చూస్తాం మిమ్మల్ని కొత్త వన్ పీస్ వీడియోలో. హలో.